सिलोकी रोकेदन ईसिवेतो लोकासिल येसु चेचु विपुडे ना समस्तमु ना समस्तमु ना सुरक्षा कालिकेतु ना समस्तमु ना समस्तमु. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము. నిర్గమకాండము 34వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. కాబట్టి 14 ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. 16వ వచనం. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొను నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. పోత పోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటిని తినవలెను. ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వివిధ కాల సమయంలో మనందరినీ కూడా మీ సన్నిధిలోకి సమకూర్చినందుకై స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, మీ యొక్క సన్నిధిలో ఆయన బయట 1000 దినాల కంటే ప్రభువా మీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట శ్రేష్టమని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. అటువంటి శ్రేష్టమైన సన్నిధిలోకి నడిపించినందుకే స్తోత్రం ప్రభువా. ఈ సమయంలో మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. ఎందుకంటే మీ వాక్యమే మా పాదములకు వెలుగై ఉన్నది, మా త్రోవలకు దీపమై ఉన్నది ప్రభువా. అయా, మేము నడవాలంటే మీ వెలుగు అవసరమైనది తండ్రి. మా జీవితాల్లో అయానంతరం మేము ముందుకు సాగాలి అంటే మీ వాక్యం అవసరమైనది ప్రభువా. కనుక ఈ సమయంలో మీ వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా అల్పుడను అయోగ్యుణ్ణి నన్ను మరుగు చేసుకోనండి ప్రభువా. అదోషములను అతిక్రమములను మన్నించండి ప్రభువా. ఇదిగో తండ్రి, అలాగే ప్రభువా మీ కుమారులు మీ కుమార్తెలు నా తండ్రి వారు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ వాక్యం చేత వారిని నింపండి అయా నా తండ్రి. మీరు ఏదైతే బోధిస్తున్నారో దాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి ప్రత్యక్షతను అనుగ్రహించండి ప్రభువా. వినగలిగే చెవిని, గ్రహింపగలిగే మనసు వరకు దయచేయండి. అలాగే వినదాని ప్రకారము నడిచే భాగ్యము దయచేయమని, ఆ విధంగా సంఘమును దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం, ఈరోజు సభ నిండుగా ఉంది. మరి పాస్టర్ గారు అదస్సా గారు వచ్చారు. ఆమేన్, వందనాలమ్మా. అలాగే మరి ఇంకా రేపు పిల్లలు కనబడతా ఉన్నారు. ఆమేన్. సో చాలా సంతోషం. మరి దేవుడు దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యం మనం సమీపిస్తున్నాం.
అలాగే మరి చెప్పిన సాక్ష్యాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో మన జీవితాల్లో జరిగేటువంటి ప్రతిదీ కూడా దేవుని యొక్క నియంత్రణలోనే ఉంటుంది. సో దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. మరి పాము రావటం, దాని నుంచి దేవుడు కాపాడటం నిజంగా మరి దేవుని కాపుదల మనకు ఉన్నదని అది రుజువు చేస్తా ఉంది. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మొన్న కాపాడటం కాదు, నిన్న కాపాడటం కాదు, ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని కాపాడే దేవుడే ఉన్నాడు. ఆయన కుడుకడు నిద్రపోడు. ఆమేన్. కాబట్టి అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అలాగే మరి పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. మరి గొంతులో ఇరుక్కుపోయినప్పుడు మరి దాన్ని దేవుడు సహాయం చేత మరి దేవుడు దాన్ని తీసాడు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇది కామన్గా ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఇరుక్కుపోయినప్పుడు ఎలా తీయాలి అన్నది కూడా సంఘానికి కూడా తెలియాలి. ఆమేన్. సో దానికోసం ఏం చేయాలంటే పిల్లల్ని ఏదైనా మింగి గొంతు కట్టమన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే గొంతులో నుంచి గాలి ఊపిరితిత్తులకు వెళ్తుంది. సో ఆ విధంగా మనం గాలి పీలుస్తాం. అలాంటిది గొంతులోనే ఏదైనా అడ్డమన్నప్పుడు ఊపిరితిత్తులకు గాలి వెళ్ళదు, ఊపిరాడదు, చనిపోతారు. సో వితిన్ మినిట్స్లోనే, నిమిషాల్లోనే ప్రాణం పోతుంది. కాబట్టి అలాంటి సమయాల్లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ కడుపు అంటే చెస్ట్ ఉంది కదా, ఈ క్యావిటీ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఎముకలు ఉంటాయి. ఎముకల మధ్యలో ఒక మాంసంలాగా ఉంటుంది. ఇక్కడ డయాఫ్రమ్ అంటుంది. ఆ డయాఫ్రమ్కి ఒక బెత్తెడు మందం కిందకి పెడితే అక్కడ నొక్కాలి. సో నొక్కినప్పుడు ఏమవుతుంది అంటే బలవంతంగా ఊపిరితిత్తులో నుంచి గాలి ఈ స్వరపేట నుంచి బయటకు వస్తుంది, నోట్లో నుంచి. సో అప్పుడు ఈ మధ్యలో ఏదైనా అడ్డు ఉన్నా సరే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా ఇలా నొక్కినప్పుడు వెనకాల నుంచి చేతితో ఇలా నొక్కాలి. నొక్కినప్పుడు ఏదైనా గొంతులో ఇరుక్కుంటే లోపల నుంచి గాలి వచ్చి గొంతులో ఉన్న ఇరుకు బయటకు తీసుకొస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మనం కాపాడగలము. సో కాబట్టి ఈసారి ఎవరైనా సరే పిల్లలు ఎప్పుడైనా సరే మీకు కనపడినప్పుడు ఆ విధంగా గొంతులు ఇరుక్కుని ఆ విధంగా చేయాలని మనం చేస్తా ఉన్నాను. మరి ఆ విధంగా ఆ రోజు దేవుడు కాపాడాడు. సో చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మరి పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. నా మీద సణుగుతుంది, గొణుగుతుంది అని చెప్పి దేవుడు మరి ఆమెకు వెంటనే తెలియజేస్తున్నాడని చెప్పి సో ఇప్పటి నుంచో చెప్తా ఉంది. అయినా సరే మరి పాస్టర్ గారు మా అలవాటు మాత్రం మానుకోవట్లేదు. ఓకే. సో దేవుడే ఆమెకి మరి సంపూర్ణ మారు మనసు ఇచ్చింది గాక. సో అండర్స్టాండింగ్ రావాలి. అంటే మనం ఎక్కడున్నాం, ఎవరి చేతిలో ఉన్నాం, ఎవరు నడిపిస్తారు మనల్ని అన్నది అవగాహన అనేది పూర్తిగా మన హృదయానికి తాకినప్పుడే మన లోపల మార్పు వస్తుంది. ఆమేన్. సో కాబట్టి నేనైతే మరి దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేస్తా ఉన్నాను. నా సొంతగా నేను కుటుంబాన్ని పోషించడానికి కష్టపడకుండా సోమతనంగా పండుకునేవి లేను. సో నేను ఎదిగిన దగ్గర నుంచి నాకు అంటే చదువు అయిపోయిన దగ్గర నుంచి కూడా నేను జాబ్ చేస్తానే ఉన్నాను. సో ఏదో ఒక రకంగా నేను సంపాదిస్తాను, ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ఖాళీగా లేను. అయితే దేవుడు వాటిలో నన్ను దీవించలేదు, ఆశీర్వించలేదు. ఆమేన్. సో ఎందుకనంటే దేవుడికి వేరే ఆలోచన ఉందని మనకి ఇప్పుడు అర్థమైంది. సో ఎందుకనంటే నేనైతే ఎప్పుడు ఖాళీగా లేను, ఏదో ఒక పని చేస్తా ఉన్నాను. నేను పెళ్లి కాకముందు పని చేశాను, పెళ్ళైన తర్వాత కూడా పని చేస్తా ఉన్నాను. ఎందుకంటే అది పురుషుని లక్షణమే ఉన్నది. హల్లెలూయా. సో ఉద్యోగం చేయటం లేదంటే డబ్బు సంపాదించడం అనేది పురుషుని యొక్క లక్షణం. పని చేయాలి ఖచ్చితంగా. కాబట్టి ఆ విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. కాకపోతే దేవుడు ఇంకో పని నాకు ఇచ్చాడు కాబట్టి వాటిలోనే ఎక్సెల్ అవలోపోయాను. అంటే ఎక్సెల్ అంటే దానిలో వృద్ధి, పని చేయటం వేరు, దానిలో వృద్ధి చెందటం వేరు. ఆమేన్. సో అందరూ పని చేస్తారు, కానీ అందులో అది దేవుని చిత్తం కాకపోతే వృద్ధి చెందలేం, ముందుకెళ్ళడం, ఎదగలేము దానిలో. కాబట్టి ఆ విధంగా దేవుడు వేరే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా తీసుకెళ్తున్నాడు. అయితే మరి ఎన్నో ఆశలతోటి మరి ఎన్నో ఊహలతోటి మన జీవితంలోకి స్త్రీలు వస్తారు. భార్యలో ఎలా వస్తారంటే నేను చదువుకున్నాడు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, సో కాబట్టి నేను సుఖంగా ఉండగలను అన్న ఉద్దేశంతో వస్తారు. అది సహజమే, అది తప్పేం కాదు స్త్రీలు ఆ విధంగా ఉండటం. ఓకే. అయితే మనము దేవుని చేతిలో ఉన్నాం. ఆమేన్. సో మనం చేసే పనులు సక్సెస్ అవుతాయా లేదంటే ఫెయిల్ అవుతాయా ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఉంటుంది.
కాబట్టి క్రైస్తవులుగా మనం దేనికి మనం తల ఉంచాలంటే దేవుని చిత్తానికి తల ఉంచాలి, దేవుని చిత్తాన్ని అంగీకరించాలి. అది మనకి నష్టం చేసేదిలా కనపడవచ్చు, అది మనకి పేరు ప్రఖ్యాతులు తేనిదే కనపడవచ్చు, అది మనకి డబ్బులు తేనిదే కనపడవచ్చు. అయినా సరే అది దేవుని చిత్తం అయినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా హత్తుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విషయంలో మరి ఇంకా ఆమె అండర్స్టాండింగ్ రావాలి, ఆమెకి ఇంకా అవగాహన అవ్వాలి. సో దేవుని చిత్తాన్ని మనం వ్యతిరేకించి దాన్ని ఎదిరించి మనం అభివృద్ధి చెందలేం. మనం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తంలో ఉంటేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. మరి ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన వాక్య భాగం నుంచి చిన్న అంశము అదేంటంటే పేగనిజం ఇన్ క్రిస్టియన్స్, క్రైస్తవుల్లో ఉన్న అన్యత్వం. ఆమేన్. ఏంటది? క్రైస్తవుల్లో ఉన్న అన్యత్వం. నేను ఇంతకుముందు దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క చిత్తంలో మన స్థానం ఏంటి, మనం ఎవరు, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుని యొక్క ఆలోచనలోనే భూమి ఆకాశము ఇవేవి కూడా సృష్టించబడక మునిపే మనం దేవుడు తెలుసు. ఈ విషయాలన్నీ మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే మరి సంఘం వాటిని మరి ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుందో నాకు తెలియదు, ఎంతవరకు వాటిని అర్థం చేసుకుంటుందో నాకు తెలియదు. అయితే దేవుడు మరి ఒక ప్రేరేపణ ఇచ్చాడు. అదేంటంటే అవన్నీ కూడా లోతైనటువంటి విషయాలు. సో వాటికంటే ముందు కొన్ని సంఘానికి దిద్దుబాటుకి సంబంధించినటువంటి విషయాలు బోధించాలి అన్న తలంపుని దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. అందుకోసము మరి సంఘానికి మరి దిద్దుబాటుకి అవసరమైనవి, లేదంటే మన దైనందిన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఈ విషయాలన్నింటినీ కూడా ముందుగా మనం తెలుసుకోవాలి. మరి వర్తమానంలోకి వచ్చి, వాక్యంలోకి వచ్చి బాప్తిసం తీసుకొని మరి దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది మనం. అవునా? ఇప్పుడు 2007లో సంఘం ఇక్కడ ప్రారంభించింది అనుకుంటున్నాను, ప్రారంభించబడింది. 2007 నుంచి 2025 అంటే ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. సో 18 సంవత్సరాలు సంఘం దేవుని యొక్క వాక్యంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు నా ఆలోచన ఏంటంటే చాలా ఎదిగిపోయింది. సో కాబట్టి లోతైన విషయాలు చెబుదాం అన్న ఉద్దేశంతో నేను లోతైన విషయాలు తీసుకొస్తున్నప్పుడు చాలా బ్లాంక్ ఫేసెస్ కనపడుతున్నాయి నాకు, ఖాళీ ముఖాలు అన్నమాట. సో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా, ఓకే, ఏంటి నిస్సత్తుగా నిర్జీవంగా ఏం చెప్తున్నాడు అన్నట్టుగా చూస్తున్నారు. అంటే దాని అర్థం యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ దోస్ థింగ్స్. మీరు వాటిని అర్థం చేసుకునే స్థితిలోకి మీరు ఇంకా ఎదగలేదని అర్థం. ఓకే. సో అందుకని దేవుడు అవన్నీ తర్వాత చదువు కానీ కొద్దిసేపు వాయిదా వేమి అన్నట్టుగా దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మూల విషయాల్లోకి మనం వెళ్ళాలి. అంటే రూట్స్, వేరులోకి వెళ్ళాలి. అంటే క్రైస్తవ్యం అంటే ఏంటి, మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ముందుగా ఉంది. కాబట్టి ఆ విషయాలను బోధిద్దాం అన్న ఉద్దేశంతో నేను ఈ సబ్జెక్ట్ని ఎత్తుకున్నాను. కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి అన్యత్వం. ఆమేన్. సో క్రైస్తవులుగా మనము అన్యుల ఆచారాలను పాటించకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాగే అన్యుల పద్ధతులను మనము పాటించకూడదు, అన్యుల్లాగా మనం కనపడకూడదు. ఆమేన్. ఎందుకనంటే మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు అంట? రోషం కలిగిన దేవుడు అని అంటాడు. నేనే దేవుడినైనా యెహోవా. హల్లెలూయా. కాబట్టి మీరు అన్యుల ఆచారాల చొప్పున మీరు నడవకూడదు. ఓకే. సో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి, 14వ వచనం. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. వేరొక దేవుణ్ణి మనము పూజించకూడదు, వేరొక దేవుడిని మనము వెంబడించకూడదు, వేరొక దేవుడిని మనం ఆరాధించకూడదని మన దేవుడు మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన నామము రోషము గల యెహోవా. నువ్వు ఎవరైనా సరే వేరే దేవుడిని కనుక నువ్వు పూజిస్తే, వేరే దేవతలు దేవతలు చెప్పినటువంటి పద్ధతుల ప్రకారం నువ్వు నడిస్తే ఆయనకు రోషం వస్తుంది. ఆమె ఎందుకు మనం అన్యుల్లాగా ప్రవర్తించకూడదు, ఎందుకు మనం అన్యుల యొక్క పద్ధతులను పాటించకూడదు అనంటే మన దేవుడు రోషము గల యెహోవా అని ఆయనకి పేరు.
కాబట్టి ఆయనకు రోషం వస్తుంది, కాబట్టి ఆయనకు కోపం వస్తుంది, కాబట్టి నీకు శాపం రాకుండా ఉండటానికి దేవుడు ముందుగానే ఏం చెప్తున్నాడంటే, నేను రోషం గల దేవుడిని అని చెప్తున్నాడు. నన్ను పూజిస్తున్నావనంటే నువ్వు ఇంకొక దేవుడిని నువ్వు పూజించకూడదు. ఎందుకని ఈ పాయింట్ తీసుకుని చాలా మంది అన్య సహోదరులు వాళ్ళు ఏమంటారంటే, మీ దేవుడు ఎంత స్వార్థపడ్డో చూడండి, ఇంకా వేరే ఎవరిని పూజించవద్దు, నన్ను మాత్రమే పూజించండి, నేను మాత్రమే దేవుణ్ణి అని చెబుతున్నాడే. ఇది ఎంత సంకుచితమైనటువంటి మనస్తత్వం. దేవుడు అనేవాడు ఆ విధంగా సంకుచితంగా ఉండవచ్చునా? దేవుడు అనేవాడు ఆ విధంగా నేనే, నాకు మాత్రమే, నేను మాత్రమే అని అనొచ్చునా? అందరూ ఉన్నారు, అందరిలాగా నేను ఉన్నాను అనొచ్చు కదా అని వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క తలంపుని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దేవుడు ఏమంటాడంటే, నేనే యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆమేన్. సో కాబట్టి ఆయన ఏమంటాడంటే, నేను దేవుణ్ణి, నేను మాత్రమే దేవుడు కాబట్టి నన్ను పూజించండి. వేరే వాళ్ళు దేవుళ్ళు అయితే వాళ్ళని పూజించండి, కానీ వాళ్ళు దేవుడు కాదు కదా. దేవుడు ఏమంటాడంటే దేవుళ్ళే పూజించాలంటున్నాడు, అందులో తప్పే ఉంది. హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటంటే నన్ను మాత్రమే పూజించండి అని ఎందుకు అంటున్నాడంటే, దేవుడు ఒక్కడే కాబట్టి, ఆ ఒక్కడే నేనే కాబట్టి నన్ను తప్ప మీరు వేరే వాళ్ళని ఆరాధించొద్దు, పూజించొద్దు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు మాత్రమే మీరు ఆరాధించండి అని. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు, మీరు నన్ను రుచి చూచి తెలుసుకోండి, నీ దేవుడని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఉట్టిగానే నన్ను నమ్ము అంటలేదు ఆయన. ఆయన ఏమంటాడంటే, నువ్వు టెస్ట్ చేయి, నువ్వు రా నా దగ్గరికి, నన్ను ఆచరించు, నన్ను అనుసరించు, నన్ను వెంబడించు. నేను నిన్ను ఏ విధంగా దీవిస్తానో, ఏ విధంగా నేను ఆశీర్వదిస్తానో, నేను ఏ విధంగా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తానో, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆమేన్ నువ్వు నన్ను వెంబడించు. ఆమేన్. సో దేవుడు, ఆయన దేవుడు కనుక ఆయన ఏమంటాడంటే, కేవలం దేవుడు మాత్రమే మీరు పూజించాలా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆయన ఏమంటాడంటే, రోషము గల యెహోవా అని నాకు పేరు. ఆయన రోషము గల దేవుడు. సో ఆయనకి ఎందుకు రోషం వస్తూ ఉంది, ఎందుకు కోపం వస్తూ ఉంది, ఎప్పుడు కోపం వస్తుంది అని అంటే, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడు. నువ్వు 7 రకాల జాతులు ఉన్నటువంటి దేశానికి, ప్రాంతానికి మిమ్మల్ని తీసుకెళ్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు, వాళ్ళు ఇతర దేవతల్ని పూజిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు అనుసరించేటువంటి దేవతల్ని మీరు అనుసరించకుండా ఉండాలి అని అంటే ఆమేన్ మీరు ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు. హల్లెలూయా. అలాగే వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు అని బలిద్రవ్యం తినకుండా చూచుకును. వాళ్ళు ఇతరుల దేవతలతో వ్యభిచరిస్తున్నారంట. ఆమేన్. అంటే ఇతర దేవతలతో వాళ్ళు వ్యభిచరిస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఏంటంటే ఇతర దేవతల్ని వాళ్ళు పూజిస్తున్నారు అంటలేదు, ఇతర దేవతలతో వ్యభిచరిస్తున్నారు అన్నాడు ఆయన. ఆమేన్. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఈయన దేవుడు కాబట్టి, ఈయన కాకుండా మిగతా ఎవరైనా సరే వాళ్ళు దేవుడు కాదు కాబట్టి వాళ్ళని నువ్వు పూజిస్తే నువ్వు వ్యభిచారం చేస్తున్నట్లు. ఆమేన్. అర్థమైందా దేవుని ఉద్దేశం? ఇప్పుడు నేను మీకు దేవుడు కాబట్టి మీరు నన్ను పూజించండి అంటంలో అర్థం ఉంది. అలాగే వాళ్ళు దేవుడు కాబట్టి వాళ్ళని పూజించుకోవటంలో తప్పులేదు అన్నట్టుగా లేదు దేవుడు మాట. అర్థమైందా? నేను మీ దేవుడు కాబట్టి మీరు నన్ను పూజించటంలో అర్థం ఉంది. అలాగే వాళ్ళు మీకు దేవుడు కాబట్టి వాళ్ళని పూజించటంలో తప్పు లేదని మాట్లాడలేదు దేవుడు. ఆయన ఏమంటాడంటే, వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళు దేవుడిగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ పూజించటం వ్యభిచారంతో సమానం అంటాడు ఆయన. అంటే వాళ్ళు దేవుళ్ళు కాదు, అయినా సరే వాళ్ళు దేవుళ్ళుగా పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ యెహోవాని పూజిస్తే నువ్వు వ్యభిచారం చేసినట్టు కాదు. యెహోవా నీకు దేవుడుగా లేడు, యెహోవా ఎవరో నీకు తెలియదు, అయినా సరే నువ్వు వచ్చి నన్ను పూజిస్తున్నావా, నన్ను అనుసరిస్తున్నావా, అయితే నువ్వు వ్యభిచరించినట్లు కాదు, నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తున్నట్లే. హల్లెలూయా. కానీ వాళ్ళ దేవీ దేవతల్ని వాళ్ళు తరతరాల నుంచి ఆచరిస్తున్నారు, తరతరాల నుంచి వాళ్ళే దేవుళ్ళని తెలుసు, అయినా సరే దేవుడు ఏమంటాడంటే, మీ దేవుడు మీరు పూజించుకోవడం తప్పులేదంటలా.
మీరు ఆ దేవతలు పూజిస్తున్నారు. పూజించడం అంటే ఏంటంటే మీరు విచరిస్తున్నారు అంటున్నాడు ఆయన. అంటే ఆయన ఏం చెప్తుంటే వాళ్ళు దేవతలు కాదు అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళ ఒక్క మాట చెప్తున్నాడు, ఆ దేశ నివాసులు వారు ఇతర దేవతలతో విచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒక నేను పిలిచిన యెడల నీవు వారి బలి ద్రవ్యంలో తినకుండా చూసుకున్నావు. అంటే వాళ్ళ దేవత ఆరాధనలో నువ్వు పాల్గొంపులు పొందకూడదు. వాళ్ళు విచరిస్తున్నారు, అలాగే వాళ్ళు విచరించి వాళ్ళు ఆచరించి వాళ్ళు పూజించి చేస్తున్నటువంటి దానిలో నువ్వు పాల్గొంపులు పొందితే నువ్వు కూడా దానిలో పాలుభోగస్తున్నావు, నువ్వు కూడా విచరణ చేస్తున్నావు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అలాగా చూసుకోకూడదు. అంటే దేవుడికి అయిష్టమైనది అసహ్యమైనది ఏమిటి అంటే ఇతర దేవతలను నువ్వు పూజిస్తే దేవుడికి అది ఇష్టమైనది కాదు. ఇతర దేవతల యొక్క పద్ధతులను ఆచారాలను నువ్వు అనుసరిస్తే అది దేవుడికి అసహ్యమైనది. ఆమేన్. ఇంకా ఏమంటున్నాడు, మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకును ఎడల. అంటే పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, వివాహాల గురించి మాట్లాడుతున్నాడు. నీ కుమారులకు వారి కుమార్తెలు ఇస్తే, వారి కుమార్తెలు నువ్వు చేసుకుంటే, వారి కుమార్తెలు తమ దేవతలతో విభజించి, చూడండి, నీ కుమారులను తమ దేవతలతో విభజింపజేయుదురేమో. వాళ్ళ కుమార్తెలు నువ్వు చేసుకుంటే వాళ్ళు వ్యభిచారం చేయడంతో పాటు వాళ్ళ పూజించడం ద్వారా నీ కుమారులను కూడా వ్యభిచారాలకు దించుతారు, వాళ్ళు పూజించేలాగా చేస్తారు అంటాడు. హల్లెలూయా. కాబట్టి పోత పోసిన దేవతలను మీరు చేసుకోనవలదు. అంటే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే పెళ్లిళ్ళు చేసుకోవద్దు, అన్యుల్ని మీరు పెళ్లి చేసుకోవద్దు, అన్య దేవతలను పూజించే వాళ్ళని మీరు వివాహము చేసుకోవద్దు. ఎందుకని ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే వాళ్ళ కొడుకులకి వాళ్ళ కుమారులకి మీ కుమార్తెలు ఇవ్వద్దు అన్న దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అలా ఇవ్వద్దు అన్నాడు, కానీ దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు, దేని ఒత్తి చెప్తున్నాడు అంటే మీ కుమారులకు వాళ్ళ ఆడపిల్లలు చేసుకోవద్దు అంటున్నాడు. అర్థమైందా? ఎందుకు అని అంటే ఆ కోడలు అంటే ఆ ఆడపిల్లలు ఎవరైతే అన్యులుగా ఉన్నారో వాళ్ళు మీ కుమారుల్ని మారుస్తారంట, మీ కుమారుల్ని అన్య దేవతలు అయిపోవారు మళ్ళిస్తారంట. హల్లెలూయా. దేవుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు చూడండి. ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీ కనుక అన్య స్త్రీ అయి ఉంటే ఇప్పుడు ఆ అన్య స్త్రీని నీ కుమారుడు యెహోవాకు మళ్ళిస్తాడు కదా. అర్థమైందా? దేవుడు ఏం చెప్తున్నాడు, అలా చెప్పొచ్చు కదా. ఒక అన్య దేవతని అన్య స్త్రీని ఒక ఇశ్రాయేలీయుడు పెళ్లి చేసుకుంటే పురుషుడు, ఆ పురుషుడు అన్య స్త్రీని మారుస్తాడని చెప్పి అనొచ్చు కదా దేవుడు. అట్లా ఆయన ఏమంటాడంటే ఆయమ్మయ్య ఈయన మారుస్తుంది అంటుంది. ఆమేన్. సో ఒక అన్య స్త్రీ ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తానంటే ఒక ఇశ్రాయేలీయుడిని అనగా క్రైస్తవుని అన్యుల వైపు మార్చే అవకాశం ఉన్నదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. అందుకోసమే మన పురుషులకి అనగా క్రైస్తవ విశ్వాసంలో ఉన్నవారు అన్యుల్ని వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే వీళ్ళని వాళ్ళని వీళ్ళు మార్చడం కాదు, వీళ్ళని వాళ్ళు మారుస్తారు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, మనము ఎవరితో స్నేహం చేయాలి అని అంటే మనం క్రైస్తవులతోనే స్నేహం చేయాలి. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని అంటే క్రైస్తవులే పెళ్లి చేసుకోవాలి. నువ్వు అన్యులతో స్నేహం చేసినప్పుడు, అన్యులతో తిరుగుతున్నప్పుడు అన్యులను మార్చడానికి నువ్వు ప్రయత్నం చేస్తావా? కాదు, అన్యులను నిన్ను మారుస్తావు. ఆమేన్. సో వాళ్ళను మార్చడం కాదు, వాళ్ళలాగా నువ్వు మారిపోతావు. కాబట్టి అన్యులతో మనం స్నేహము చేయకూడదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే రెండవ వాక్య భాగంగా అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ యొక్క కుమార్తెలను అన్యుల కుమార్తెలను చెయ్యొద్దు. ఎందుకంటే స్త్రీలలో ఒక బలమైనటువంటి ఇది పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు పురుషుల్ని మారుస్తారు, పురుషుల్ని వాళ్ళు టర్న్ చేస్తారు. దేవుని యొక్క వాక్యం నుండి, దేవుని యొక్క ఆజ్ఞల నుంచి పురుషుణ్ణి టర్న్ చేయగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంటుందంటే స్త్రీకి ఉంటుంది. ఆమేన్. దేవుని యొక్క వాక్యం మలిచేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని యొక్క వాక్యం నుంచి వ్యతిరేకంగా దూరంగా తీసుకుపోయే కూడా ఉన్నారు. ఆమేన్. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గరికి నువ్వు సాంగత్యం చేయొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అది రెండవ వాక్య భాగంగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 7వ
ఒకటో వచనం, నీవు స్వాధీనపరచుకునబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించి ఉన్న హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు అను 7 జనములను నీ ఎదురు నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. అనగా అన్ని లేనటువంటి ఈ 7 జాతుల్ని దేవుడు మీకు అప్పగించినప్పుడు వారితో మీరు నిబంధన చేసుకోవద్దు, అంటే వారితో మీరు రాజీ పడద్దు. ఎందుకంటే వాళ్ళు అన్యులై ఉన్నారు, వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు, వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు, వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళతో మీరు నిబంధన చేసుకో, ఎప్పుడు కూడా మీరు సహవాసం చేయకూడదు అవుతుంది. ఆమేన్. సో నీ దేవుడైన యెహోవా వారిని అప్పగించము, నువ్వు వారిని హతము చేయవలను, నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకోనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు. అంటే అన్నిలోకి నీ పిల్లల్ని నువ్వు ఇవ్వకూడదు. ఎందుకు? వారి కుమారులకు నీ కుమార్తెని ఇవ్వకూడదు. ఓకే, నీ కుమార్తెనే వాని కుమారుడికి ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోనకూడదు. ఆమె. సో నీ కుమారుడు కూడా అతని కుమారుడిని అన్యుల కుమారుని తీసుకోకూడదు. ఎందుకు అనంటే నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుడు వారు మళ్లించుదురు. ఆమేన్. ఎందుకంటే ఎందుకు అన్ని స్త్రీలు చేసుకోకూడదు? ఇంకోటి, దేవుడు 2 విషయాలు మాట్లాడుతున్నాడు. మీ అమ్మాయిని వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ అమ్మాయిల్ని మీ పురుషులకే చేసుకో అని చెప్పి ఈయన ఏమంటాడంటే వాళ్ళ అమ్మాయిల్ని మీ పురుషులు చేసుకుంటే మీ పురుషులు వాళ్ళు లాక్కెళ్ళిపోతారు, మీ పురుషులను దేవుడి చోటు దూరం చేస్తానని మాట్లాడుతున్నాను. కానీ మీ అమ్మాయిలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ పురుషులను ఇటు తిప్పుతారు అంటలేదు ఆయన. ఆమె 2 మాట్లాడుతున్నాడు. మీ అమ్మాయిలు వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నాడు, వాళ్ళ అమ్మాయిలు మీరు చేసుకోవద్దు అంటున్నాడు. అని మళ్ళీ ఏమంటున్నాడంటే వాళ్ళ అమ్మాయిలు మీ అబ్బాయిలు తిప్పుతారు అన్నాడు. మరి అది చెప్పింది దేవుడు, మీ అమ్మాయిలు వాళ్ళు ఇటు తిప్పుతారు అనాలి కదా, అంటలా. ఎందుకనంటే అది జరగదు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే నీవు అన్నితో సహవాసం చేస్తున్నావా, నువ్వు వెళ్ళి వాడితో తిరుగుతున్నావా, ఎల్లప్పుడూ నువ్వు వాళ్ళలాగా మారుతావు తప్ప వాడు నీలాగా మారడు. నువ్వు ఎన్నాళ్ళైనా సహవాసం చేయి. నువ్వు కాకాడ దగ్గరికి వెళ్తావు. ఈరోజు చాలా మంది చూస్తున్నాం, 17 సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకుని, 20 సంవత్సరాలు అయింది, ఇంకా ప్యాకెట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు, జిగ్గాడ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు. ఏమన్నా కూర్చోటమే కదా మేము ఆడట్లేదని, వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటు కూర్చోటమే కదా మేము తాగట్లేదు కదా అని, ఈ విధంగా వాళ్ళతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, స్నేహాన్ని నిలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు అన్నాడు అది ప్రమాదం అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఏదో ఒక రోజు నిన్ను వాళ్ళు మారుస్తారు, నువ్వు వాళ్ళలాగా మారుతావు తప్ప వాడు నీలాగా మారడు. ఆమేన్. కాబట్టి మనము అన్యులతో సహవాసం చేయకూడదు. అన్యులంటే కేవలం విగ్రహాలని పూజించే వాళ్ళే కాదు, దేవుణ్ణి ఎరుగని ప్రజలు. అన్యులంటే ఎవరు? దేవుణ్ణి ఎరుగని ప్రజలు, దేవుని నమ్మని ప్రజలతో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసము చేయకూడదు. వాళ్ళతో మనము రాజీ పడినట్లుగా వాళ్ళతో మనము ఉండకూడదు, వాళ్ళతో మనం కలిసి తిరగకూడదు. తిరిగామా నీవే వాళ్ళతో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరా, నేను చెప్పేది ఏంటంటే మన సహవాసం ఎవరితో చేస్తున్నామో కూడా చూసుకోవాలి. నీ సహవాసం అన్నిటితో చేస్తున్నావా, నీ సహవాసం దేవుని తెలియవాడితో చేస్తున్నావా, వాడి మీద వాళ్ళని ఏగులు నీ మీద కూడా వాళ్తాయి. ప్రవక్త అంటాడు, మట్టిలో పడి బురదలో పడి దొర్లాడి తాగి తిరుగుతున్నాడు పక్కన నువ్వు పట్టుకుంటే వాడి మీద వాళ్ళని ఏగులు నీ మీద కూడా వాళ్తాయి అన్నాడు ప్రవక్త. ఆమె. అంటే వాడి ప్రభావం నీ మీద ఉంటుంది, అంతేగాని నీ ప్రభావం వాడి మీద ఉండదు. ఆమేన్. ఎందుకనంటే వాడు నీ దగ్గర రావట్లా, వాడు నువ్వు వచ్చే చర్చికి రావట్లా, వాడు నువ్వు చదివే బైబిల్ చదవట్లా, వాడు నువ్వు చేసే దేవుడికి పూజ చేయట్లా, ప్రార్థన చేయట్లా. బదులుగా నువ్వే వాడి దగ్గరికి వెళ్తున్నావు, నువ్వే వాడితో తిరుగుతున్నావు, నువ్వే వాడితో పాటు బార్షాప్లోకి వెళ్తున్నావు, నువ్వే వాడితో పాటు జోరశాలకు వెళ్తున్నావు. ఇవన్నీ నువ్వు వాడి స్థలంలోకి నువ్వే వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఎంత మాత్రం మార్చలేవు. ఆమేన్.
ఎప్పుడు నువ్వు వాడిని మారుస్తావంటే వాడిని ఇక్కడ తీసుకురా. అర్థమైందా? మన గ్రౌండ్లోకి వాడిని తీసుకొస్తే అప్పుడు వాడు విజయం సాధించగలుగుతాం. అంతేగాని నువ్వు వాళ్ళ గ్రౌండ్లో నిలబడితే నువ్వు ఎంత మాత్రం విజయమో సాధించలేవు. దేవుడు చెప్పాడు, అబ్బాయి ఇశ్రాయేలీయులారా, మీరు ఎంత మాత్రం కూడా ఈ వాగ్దానం విడిచిపెట్టి బయటికి పోవద్దు. మీరు బయటికి వెళ్ళి ఇతరుల అమ్మాయిలు చేసుకోవద్దు. మీరు ఎక్కడే ఉండండి. మీకు కరువు వచ్చినా కట్టుకొచ్చినా మీరు ఎవరు ఉండాలా? వాగ్దానం భూమిలో ఉండాలని దేవుడు చెప్పాడు. మీరు ఎవరిని చేసుకోవాలి? ఇశ్రాయేల్ అమ్మాయిలే చేసుకోవాలని చెప్పాడు. ఆమేన్ అని ఒక ఆయన వచ్చాడు, నేను చాలా బలవంతుడిని కాబట్టి నేను ఏం చేసినా చెల్లుద్ది కాబట్టి అని చెప్పి బయటికి పోయాడు. ఆమేన్. సింహాన్ని చీల్చిన ఆయన, 300 నక్కలను పట్టుకున్న ఆయన బయటికి పోయాడు. ఆయన బయటికి పోయి ఏం చేస్తుంది, నేను బలవంతుడిని కదా, నేను పోవచ్చు మీరు పోకూడదన్నట్టుగా ఆయన పోయాడు. పోయి చివరికి ఏమయ్యాడు? దెలీలా చేతిలో బందీ అయిపోయి బలహీనుడైపోయి కళ్ళు పీకేసి చిన్న పిల్లలు పట్టుకుని తిరుగుతున్నాడు అంట ఆయన. ఎవరు తెలిసిపోతున్నారు? సంసోన్ని, సింహాన్ని బట్టి చీల్చినటువంటి సంసోన్ని ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? చిన్న పిల్లలు నడిపిస్తున్నాడు అంట. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దేవుని వాక్యాన్ని మీరటం వల్ల. దేవుని వాక్యాన్ని మీరి నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళటం వల్ల, అన్యులతో నువ్వు సహవాసం చేయటం వల్ల సంసోను అంతటి బలవంతుడే బలహీనుడైపోయి దిక్కులేని వాడుగా అక్కడ ఆ దాగున్నటువంటి దేవత యొక్క స్తంభం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులు, మనం ఎల్లప్పుడూ కూడా అన్యులతో సహవాసము చేయకూడదు. ఒకవేళ చేస్తూ ఉంటే ఇప్పుడే కట్ చేసేయండి ఆ సహవాసం. ఆమేన్. నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళతో సహవాసం చేయకూడదని దేవుడు తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళు నువ్వు మారుస్తారు, నువ్వు మార్చడం తర్వాత సంగతి అన్న. వాళ్ళని మారుస్తారని దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి వాళ్ళతో సహవాసము చేయదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయనను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసింది ఏమనగా వారి బలిపీఠం పడగొసి వారి విగ్రహాలు పడగొట్టి వారి దేవతా స్తంభాలను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. అంటే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఏం చేయాలంటే అన్నిలు పద్ధతులు ఏవైతే వాటన్ని నువ్వు నాశనం చేయాలి. అన్ని సంబంధమైన ఏదైనా సరే నీ జీవితంలో ఉంటే దాన్ని త్రోసేసేయాలి, కాల్చి పడేసేయాలి, బూడిగా చేయాలి. ఆమేన్. నీవు నీ దేవుడు యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. ఆమేన్. సో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు మిమ్మల్ని సొంత జనాంగంగా మీరు గొప్పవాళ్ళనా, లేదంటే మీరు లెక్కకు మించి ఎక్కువ మంది ఉన్నారనా? కాదు. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగాలన్నింటిలో మీరే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎంచుకోవాలా. ఇంకేమన్నాడు? సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఆమేన్. ఇశ్రాయేలు జనాంగం చాలా తక్కువ, అయినా సరే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల ప్రభుల నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, ఆమేన్, ఆయనే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడు అనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నహింపచేయుటకును వారికి దండన విధించువాడు నీవు తెలుసుకునవలెను. హల్లెలూయా. కాబట్టి నీవు అన్యులతో స్నేహించి దేవుడికి దూరైపోతే దేవుడే నీకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. లేదు దేవుడి యొక్క వాక్యాన్ని విని దేవుడికి నువ్వు అనుకూలంగా లోబడితే ఆయన 1000 తరాల వరకు నిన్ను దీవించే దేవుడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, దేవుడి నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన చెప్పినట్లుగా అన్యులతో మనము చేరకూడదు, అన్యుల ఆచారాలను మనము పాటించకూడదు, అన్యులు చేసే ఏ పనినైనా సరే మనము కాపీ కొట్టకూడదు, వాళ్ళలాగా ప్రవర్తించడం ఎంత మాత్రం కూడా ఉండకూడదు, చూడకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే 17వ అధ్యాయం 17వ వచనం, అదే ద్వితీయోపదేశకాండం
17వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ రాజుల గురించి చెప్తున్నాడు. 14వ వచనం చదువు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందును అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకున్న వాళ్ళని. అంటే ఇప్పుడు మీరు ఏ దేశానికి వెళ్తున్నారో ఆ దేశంలోకి మీరు వెళ్ళిన తర్వాత మీ కనుక ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ చూసి వాళ్ళకున్నట్టుగా మాకు కూడా రాజు ఉండాలి అని మీరు అనుకుంటే, దేవుడు ముందుగా చెప్తున్నారు వాళ్ళు ఏమనుకోబోతున్నారు. ఆమేన్ అనుకుంటే, ఆమేన్, నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించు. అంటే దేవుడు ఎవరైతే ఎన్నుకుంటాడో వాళ్ళని నీ మీద రాజుగా నియమించాలి అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చి మాకు రాజు కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఆమేన్ సమూయేలు కోపడుతున్నాడు, దేవుడు కూడా కోపడుతున్నాడు. కానీ వాళ్ళు ఆ విధంగా అడగడానికి వీళ్ళకి లేఖనం ఉంది. ఇక్కడ అర్థమైందా మీకు? ఇశ్రాయేలు ప్రజలు ఊరక అడగట్లా, ఇదిగో మాకు లేఖనం ఉంది, మాకు బైబిల్లో దేవుడు చెప్పాడు ఏమనంటే మీకు రాజుగా నియమించుకోవాలని అనిపిస్తే ఇదిగో నేను ఎన్నుకున్నాడే నియమించండి అని చెప్పాడు. కాబట్టి మాకు రాజు కావాలి. హల్లెలూయా. సో ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మేము చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు రాజుగా కోరుకున్నారు. అయితే రాజుగా ఉండేటప్పుడు ఏం చేస్తాడో చెప్తున్నాడు దేవుడు. నీ సహోదరుల్లోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకున్న వాళ్ళు. రాజు అనగానే నీ మీద ఎవరినో అన్నిని తీసుకొచ్చి రాజుగా పెట్టకూడదు. నీ సహోదరుల నుంచే ఒకరిని తీసుకుని నువ్వు రాజుగా పెట్టాల. ఆమేన్. నీ సహోదరుడు కాని అన్నిని నీ మీద నియమించుకోకూడదు. సో అన్నిని ఎవడో నీ మీద రాజుగా ఉండటానికి వీల్లేదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకోనవలేదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనేయకూడదు. ఏలైనా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. నీవు ఎప్పుడైతే ఆ ఐగుప్తు దేశం నుంచి విడిచి వచ్చావో, ఆ అరణ్య మార్గంలో నువ్వు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నావో, దేవుడు అంటున్నాడు ఒక్కసారి నువ్వు అంతా విడిచిపెట్టి వచ్చిన తర్వాత నీవు వాగ్దాన భూమిలోకి చేరిన తర్వాత నువ్వు ఇక ఎంత మాత్రం కూడా నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికి నువ్వు వెళ్ళాలని ప్రయత్నం చేయకూడదు అంటాడు. హల్లెలూయా. అందుకోసమే ప్రియ సహోదరులారా, మనము లోకాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుని ఆత్మ చేత నిండుకున్న తర్వాత మరలా మనము లోకంలోకి వెళ్ళకూడదు, లోకం వైపు చూడకూడదు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు, కానీ అరణ్యంలో రాలిపోయారు, అరణ్యంలో వాళ్ళు నశించిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ఐగుప్తు వైపే చూస్తా ఉన్నారంట. వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు కష్టం వచ్చినా సరే ఏందయ్యా మోసే, ఐగుప్తులో బాగుండేది కదా, ఐగుప్తులో ఐదున్నాం కదా, ఐగుప్తులో ఈ తిరిగాం కదా, ఐగుప్తులో ఇదాగా అని చెప్పి ఎప్పుడు కూడా ఐగుప్తు చూస్తూ ఉన్నారు. చివరికి ఏమైపోయారు వాళ్ళు? అరణ్యంలోనే నశించిపోయారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాగ్దానానికి వెళ్ళాలా. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, నీవు లోకాన్ని విడిచి దేవుడి దగ్గరకు వచ్చావా? నువ్వు లోకాన్ని విడిచిపెట్టి దేవుడిలోకి వచ్చావా? ఆమేన్. నువ్వు ఎంత మాత్రం కూడా లోకాన్ని చూడకూడదు, లోకం వైపు నీవు ఆశ ఉంచుకోకూడదు. కనీసం అరే మా అక్కడ ఉంటేనే బాగుండేదన్న ఆలోచన నీకు రాకూడదు. ఆమేన్. ఎందుకనంటే నీవు విడిచి వచ్చిన ఈ త్రోవను ఇక మీద మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. నువ్వు ఆ మార్గాన్ని ఐగుప్తు దేశానికి కాదు, కనీసం ఆ త్రోవను వెళ్ళకూడదు. అందుకోసమే ప్రవక్త మాట్లాడాడు, అదేంటంటే క్రాసింగ్ ద బ్రిడ్జ్ అండ్ బ్రేకింగ్ ద బ్రిడ్జ్, ఆర్ బ్రేకింగ్ ద బ్రిడ్జ్ అండ్ బర్నింగ్ ద బ్రిడ్జ్ అంటే ప్రాబ్లం. అంటే నీవు దాటి వచ్చిన తర్వాత, ఒక బ్రిడ్జి దాటి వచ్చిన తర్వాత దాన్ని కూల్చి కాల్చేయమంటాడు ప్రాబ్లం. హల్లెలూయా. దేవుళ్ళో మనము ముందుకే నడుస్తూ ఉంటాం, దేవుళ్ళు ఎప్పుడు మన వెనకెళ్ళం. మన ఎల్లప్పుడు కూడా మన ప్రయాణం ఎలా ఉంటుంది? క్రీస్తున్నట్టు ముందుకే ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి ఆ ప్రయాణంలో నువ్వు ఏదైనా సరే ఒక అవరోధాన్ని, ఒక అడ్డంకిని నువ్వు దాటి వచ్చిన తర్వాత, ఒక లోకాన్ని, లోకం యొక్క అలవాటుని, లోకం యొక్క సంగతిని నువ్వు దాటి వచ్చిన తర్వాత మరలా నువ్వు వెనకెళ్ళకూడదు.
కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రవక్త అంటాడు, నువ్వు ఏదైతే దాటిచ్చావో దాన్ని సంపూర్ణంగా ఎర్రగొట్టి కాల్చి పక్కన అంటాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎంత మాత్రమే వెనక్కి వెళ్ళాలన్న ఆలోచన నీకు ఉండదు. నువ్వు దాటి వచ్చిన తర్వాత కూడా బ్రిడ్జ్ అలాగే ఉందనుకో, ఆ మార్గం అలాగే ఉందనుకో, మూసేయకుండా నీకు ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే వెనక్కి వెళ్ళాలనుకుంటుంది. ఆమె అందుకోసమే ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మనం ఏదైనా సరే ఒక విజయం సాధించినప్పుడు, అలవాటు మీద విజయం సాధించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ అలవాటును పూర్తిగా నాశనం చేయాలి. ఆమె ఒక రాజు ఉన్నాడంట. ఒక రాజు ఒక దేశం మీద దండెత్తుతా ఉన్నాడు. ఆ దేశం చాలా బలమైంది. అయితే అతను చెప్పాడంట, అబ్బాయి మనం వెళ్ళే త్రోవలో బ్రిడ్జి కనబడిందా, బ్రిడ్జి దాటిన తర్వాత బ్రిడ్జి మొత్తాన్ని కూడా నాశనం చేసి కూల్చి కాల్చి వెళ్ళిపోవాలి ముందుకన్నాడు. ఆ విధంగా వాళ్ళు బ్రిడ్జి దాటటం, దాన్ని కూలగొట్టడం, కాల్చిపడేయటం, ముందుకు వెళ్ళిపోవడం, వెనక్కి చూడటం. సో ఆ విధంగా కూర్చుకుంటూ అన్నీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్క సమయంలో చాలా కష్టం అనిపించింది. చాలా బలవంతులుగా ఉన్నారు వాళ్ళు, చాలా కష్టం అనిపించింది. అయినా సరే ప్రియ సోదరులారా, చివరికి వాళ్ళ యుద్ధాన్ని గెలిచారు. వీళ్ళు బలహీనమైన వాళ్ళే, వీళ్ళు పెద్దవాళ్ళే కాదు, కానీ బలమైనటువంటి సైన్యాలను గెలవగలిగారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నప్పుడు కష్టం అనిపించిందో, బాధ అనిపించిందో, ఈ ఎనికి పోవడానికి మార్గం లేదు ఇంకో. హల్లెలూయా. కాబట్టి అరే ఇక సావైనా రేవైనా ముందుకే పోవాలి తప్ప వెనక్కి పోవడానికి లేదు. కాబట్టి ప్రాణం పోయినా సరే ఇక మనం పోరాడాల్సింది తప్ప వేరే మార్గం లేదు అని వాళ్ళకున్న సమస్తాన్ని కూడా పెట్టి పోరాడారట. కాబట్టి వాడు విజయము సాధించగలిగారు. ఆమేన్. అలాగే మన జీవితంలో కూడా మనము లోకము ఒకసారి దాటి వచ్చిన తర్వాత మనం దాన్ని కాల్చేయాలి. అప్పుడు మనకి ఇక ఏ దశలో కూడా లోపలికి వెళ్ళాలి, అక్కడే బాగుంది అన్న ఆలోచన ఎప్పుడు కూడా రాదు. అందుకోసం ప్రవక్త అంటాడు, నువ్వు ఒకసారి క్రాస్ చేసిన తర్వాత దాన్ని కాల్ చేయాలి ప్రవక్త అంటాడు. ఆమేన్. సో అందుకోసం దేవుడు ఏంటంటే మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఆమేన్. 17వ వచనం ఇంకా ఏం చెప్తున్నాడు, రాజుకి గుర్రాలను పెట్టుకోకూడదు అంటే నాకు ఎక్కువ గుర్రాలు ఉన్నాయి కాబట్టి నేను విజయం సాధిస్తున్నా, అంతేగాని యెహోవా ఏం పని లేదు అంటాడని. ఆమేన్. కాబట్టి ఆ రాజైన వాడు ఎవరో కూడా గుర్రాలను ఎక్కువగా సమకూర్చకూడదు. ఇంకా ఏం చెప్తున్నాడు దేవుడు, తన హృదయం తొలగిపోకున్నట్లు. ఏంటంట? హృదయము తొలగిపోకుండా. దేని నుంచి తొలగిపోకుండా? దేవుని వాక్యం నుంచి తొలగిపోకుండా, దేవుని మీద నుంచి తొలగిపోకుండా. ఆమేన్. అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోనకూడదు. హల్లెలూయా. సో ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకుంటే ఏమవుతుంది అని అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, దేవుని నుంచి వాడిని దూరంగా తీసుకెళ్తారు వాళ్ళు. ఆమేన్. ఎందుకనంటే స్త్రీకి ఉన్న శక్తిని బట్టి స్త్రీలు ఎక్కువ మంది అయితే ఏమవుతుందంటే వాళ్ళు దేవుని నుంచి తన హృదయాన్ని తొలగిస్తారని దేవుడు చెప్తున్నాడు. అందుకోసమే రాజైన వాడు అనేక మందిని పెళ్లి చేసుకోకూడదు. ఆమేన్. వెండి బంగారములను అతను తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటే అతడి హృదయం దేవుడి నుంచి తొలగిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సొలొమోను రాజు. ఆమేన్. సొలొమోను రాజు ఏం చేశాడు అని అంటే 1000 మంది స్త్రీలని పెళ్లి చేసుకున్నాడు. అది ఈ వాక్యానికి వ్యతిరేకం. ఆమేన్. దేవుడి మాట చెప్పాడా? అనేక మంది స్త్రీలను వాడు పెళ్లి చేసుకోడు, ఎవడు రాజు అనేవాడు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు. కానీ సొలొమోను ఈ వాక్యానికి మీరు వెళ్ళిపోయాడు. ఆమేన్. కాబట్టి స్త్రీలు ఏం చేస్తారంటే పురుషుని యొక్క హృదయాన్ని దేవుని నుంచి తిప్పేసేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఎవరు? దేవుని ధరించే స్త్రీలు కాదు, అన్ని స్త్రీలు. దేవుని ఎరగనే స్త్రీని నువ్వు పెళ్లి చేసుకుంటే, అన్ని రాళ్ళు నువ్వు పెళ్లి చేసుకుంటే, క్రైస్తవ విశ్వాసంలో లేనటువంటి స్త్రీని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆమె నిన్ను దేవుడి నుంచి తొలగదీసడానికి అవకాశము మెండుగా ఉన్నది. ఆమేన్. అలాగే 3వ వాక్య భాగంగా రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం నుండి
సొలొమోను ఏ విధంగా తప్పిపోయాడు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, గుర్తుపెట్టుకోండి పేరు సీదోనీయులు, ఓకే, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మోయాబీయులు కావచ్చు, ఎదోమీయులు కావచ్చు, అమ్మోనీయులు, వీళ్ళందరూ కూడా, సీదోనీయులు, హిత్తీయులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే మీ హృదయాన్ని దేవుని నుంచి దూరంగా తిప్పుతారు. ఆమేన్. అంత మాత్రమే కాదు, తమ దేవతలతో తిప్పుతారు. అంటే ఈ ప్రజలతో స్నేహం చేస్తున్నప్పుడు ఆ ప్రజలు వాళ్ళ దేవుడితోటి, వాళ్ళ దేవతలతోటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నారు. అర్థమైందా? ఈ ప్రజలు మోయాబీలు అవచ్చు, ఎదోమీలు అవచ్చు, సీదోనీలు అవచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాలలో మతంతో వాళ్ళ జీవితాలు పెనవేసుకుపోయినాయి, దేవతలతో వాళ్ళ జీవితాలు పెనవేసుకుపోయి ఉన్నాయి. కాబట్టి నేను వాడితో స్నేహం చేస్తున్నాను కానీ వాడు దేవుడితో కాదు అంటానికి లేదు. ఆమేన్. నేను అతనితో సాంగత్యం చేస్తాను కానీ అతని యొక్క దేవతను నేను ఎందుకు ఆరాధిస్తా అంటానికి లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏది చేసినా సరే వాళ్ళు వాళ్ళ దేవుడి చెప్పినట్టుగా చేస్తారు. వాళ్ళ జీవితంలో ఏ పండుగ జరుపుకున్నా సరే, వాళ్ళ ఇంట్లో ఏ కార్యం జరిగినా సరే వాళ్ళు అది వాళ్ళ దేవతతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి నువ్వు వాళ్ళతో స్నేహం చేస్తున్నప్పుడు, వాళ్ళతో పాటు నువ్వు నడుస్తున్నప్పుడు నీకు తెలియకుండానే వాళ్ళ దేవతలను పూజించడానికి అవకాశము ఉన్నది. కాబట్టి దేవుడు ఏమంటాడంటే వాళ్ళతో నువ్వు సహవాసము చేయకూడదు, మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక, ఫరో కుమార్తెను చేసుకోవడమే తప్పు, ఫరో ఎవరు? అన్యుడు. ఆమేన్. ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండిరి. అతని భార్యలు, చూడండి, ఇంతమంది ఉండటం వల్ల ఏమైందంట సొలొమోనుకి అనంటే, అతని భార్యలు అతని హృదయం త్రిప్పివేసి, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవుల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థముగా కాకపోయాను. చూడండి, సొలొమోను చాలా జ్ఞానవంతుడు. సొలొమోను ఎవరనంటే దేవునికి ఆలయం కట్టినాడు. దేవునికి ఒక స్థిరమైనటువంటి ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి సొలొమోను. సో అటువంటి సొలొమోను, జ్ఞానవంతుడైన సొలొమోను, యెహోవాకి ఒక పక్కా ఇల్లు, మన భాషలో చెప్పాలంటే పక్కా ఇల్లు. సో రాతితోటి, రాళ్లతోటి, బంగారంతో ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజు అయినటువంటి సొలొమోను దేవుని నుంచి తొలగిపోయాడంట. ఎందువల్ల? ఎవరు తిప్పేశారు, ఎవరు తొలగదీశారంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవటం వల్ల. హల్లెలూయా. అంటే స్త్రీ అన్యురాలైతే, స్త్రీ అన్యత్వంతో ఉంటే, స్త్రీ కనుక దేవునిలో విశ్వాసం లేకపోతే ఆమె తన పురుషుణ్ణి తిప్పడానికి, దేవుని నుంచి దూరం చేయడానికి అవకాశము ఉన్నది. ఆమేన్. సో రాజైన సొలొమోనుకే తప్పలేదు, పడిపోయాడు. ఇంకా ఏం చేస్తాడు చూడండి, సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేమైన దేవతను అనుసరించి నడిచాను. సొలొమోను జ్ఞానవంతుడు, దేవుడిని ఆరాధించిన వ్యక్తి. దేవుడు మాట్లాడితే, దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు అతనికి ప్రత్యక్షమైన వ్యక్తి. ఆమె నీకేం కావాలో కోరుకొని చెప్పి దేవుడే స్వయంగా అడిగినటువంటి వ్యక్తి ఇప్పుడు అన్య దేవత అష్టారోతుని, అలాగే అమ్మోనీయుల హేమైన దేవతను అనుసరించి నడుస్తూ ఉన్నాడు. ఆమె ఇంకా ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. ఆమె ఇంకా ఏం చేస్తున్నాడు, సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేమైన దేవతకును, మొలెకోను అమ్మోనీయుల హేమైన దేవతకును యెరూషలేము ఎదురున్న కొండ మీద బలిపీఠంలో కట్టించాను. యెరూషలేములోనేమో దేవుడు యెహోవా ఆలయం నిర్మించిన వ్యక్తి, దాని ఎదురుగానే పెట్టాడు. ఇప్పుడు ఏ కొండ మీద అయితే, ఏ యెరూషలేములో అయితే ఆయన యెహోవాకి మందిరాన్ని కట్టాడో,
ఇప్పుడు ఆ మందిరం ఎదురుగానే ఇప్పుడు అన్ని దేవతలకు మందిరం కడుతున్నాను నేను. ఆమె చూడండి ఎంత తేడా వచ్చింది మనిషిలో. కారణం ఏంటంటే అన్య స్త్రీలు. హల్లెలూయా. కొండ మీద బలిపీఠములు కట్టించును, తమ దేవతలకు ధూపం వేయచ్చు, బలులో ఒప్పించుచూ ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతను ఎలాగూ చేశాను. తన భార్యలు ఎప్పటి నుంచో వాళ్ళకి ఆరాధన చేస్తున్నారు, ధూపాలు వేస్తున్నారు. సో వాళ్ళ నిమిత్తం అతను ఆ విధంగా చేశాడు. ఆమె ఇంకా చూడండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై. ఎన్నిసార్లు? 2 సార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. ఆమె సొలొమోను హృదయము ఆయన వద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా. చూడండి, దేవుడే వచ్చి స్వయంగా మాట్లాడుతున్నా సరే అతని హృదయం దేవుడి నుంచి తొలగిపోయింది, దేవుడే రావట్లా. కారణం ఏంటంటే స్త్రీలు, అన్య స్త్రీలు అంత బలం కలిగి ఉంటారు, అంత అంటారంటే ఇంపాక్ట్ కలిగి ఉంటారు, ప్రభావం చూపిస్తారు. కాబట్టి వాళ్ళతో నువ్వు ఎంత మాత్రం కూడా స్నేహం చేయకూడదు, అన్యులతో నువ్వు ఎంత మాత్రం కూడా స్నేహం చేయకూడదు. ఆమేన్. కాబట్టి మోరల్ ఆఫ్ ద డే ఏంటి అని అంటే, పాయింట్ ఏంటి అని అంటే, మనము అన్యులతో సహవాసం చేయకూడదు, మనము అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు. మనం అంటే ఎవరు? క్రైస్తవులు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు అన్యులతో ఎట్టి పరిస్థితుల్లో సహవాసం చేయకూడదు. ఏ రూపంలో ఉన్నా సరే ఆ సహవాసము చేయకూడదు. ఎందుకంటే వాళ్ళలాగా మనం మారిపోతాము, వాళ్ళలాగే దేవుడి నుంచి మనం కూడా దూరమై పోతాము. కాబట్టి అన్యులతో సహవాసం అనేది చేయకూడదు. అలాగే దేవుడు ఏమంటాడంటే అన్యుల ఆలోచన చెప్పలేదంటే అన్యుల మార్గాన్ని మీరు అనుసరించకూడదు, అనుసరిస్తే నాకు కోపం వస్తుంది. ఆమేన్. అయితే ప్రియ సోదరులారా, ఈ రోజు నా అంశం ఏంటంటే అన్యుల యొక్క ఆచారాలు, అన్యుల యొక్క అలవాట్లు ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా చొచ్చుకుపోతున్నాయి. క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, క్రీస్తునే ఆరాధిస్తున్నాం, క్రీస్తుకే మనము ప్రార్థన చేస్తున్నాం, కానీ మనలో ఇంకా అన్య సంబంధమైనటువంటి ఆచారాలు అంతర్లీనంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆమేన్. సో అవి గనక ఉంటే దేవుడు మన వైపు ఉండడు, దేవుడు మనల్ని ఆశీర్వదించడు. కాబట్టి ఈరోజు ఎందుకు ఈ అంశాన్ని ఎంచుకున్నానంటే ఆ విషయాలు ఏంటో మనం గమనించాలి. మన లోపల క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము, క్రైస్తవులుగా ఎంచుకుంటున్నటువంటి మనము అన్యుల ఆచారాలని తెలియకుండానే ఏ విధంగా పాటిస్తున్నాం. ఆమేన్. ఇంకో విషయం, ఈ టాపిక్ ఎంచుకున్న దేనికంటే మీరు ఇవన్నీ చేస్తున్నారని కాదు, కానీ ఒకవేళ ఇది తప్పు కాదేమో అని మీరు అనుకుంటారు, లేదంటే ఇది పెద్ద తప్పే కాదు అని మీరు అనుకుంటా ఉండొచ్చు. అంటే ఇప్పుడు చేయకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మీరు చేయడానికి అవకాశము ఉన్నది. కాబట్టి దేవుడి వాక్యం నుంచి వాటిని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ వాక్యాన్ని ఎంచుకున్నాను. ఆమేన్. సో కాబట్టి దేవుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు అవిశ్వాసం నుంచి బయటికి రావాలి, వాళ్ళ నుంచి వేరే పోవాలని దేవుడు పిలిపిస్తా ఉన్నాడు. కొత్త నిబంధనలో 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం వస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీ 6వ అధ్యాయము 14 నుంచి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? అవిశ్వాసి విశ్వాసి, అవిశ్వాసి అంటే దుర్నీతి, విశ్వాసి అంటే నీతి. హల్లెలూయా. సో నీతికి అవినీతికి ఏముండకూడదు? జోడి ఉండకూడదు. హల్లెలూయా. అలాగే వెలుగులకు చీకటితో ఏమి పొత్తు? సో అవిశ్వాసి చీకటి అయితే విశ్వాసి వెలుగై ఉన్నాడు. సో మీ ఇద్దరి మధ్య పొత్తు ఉండకూడదు, అవిశ్వాసికి విశ్వాసికి మధ్య పొత్తు ఉండకూడదు. అలాగే జోడి ఉండకూడదు, అంటే సహవాసము ఉండకూడదు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? సో బెలియాలు అనేటువంటి అవిశ్వాసతోటి నీకు సంబంధము ఉండకూడదు, ఎందుకంటే నువ్వు క్రీస్తు అయితే అతడు బెలియాలు. ఆమేన్. అవిశ్వాసతో విశ్వాసకి పాలు ఎక్కడిది? దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? అంటే విశ్వాసి దేవుని ఆలయం అయితే అవిశ్వాసి విగ్రహం అయి ఉన్నాడు. ఆమేన్. విగ్రహము మనిషిలోనేమో విశ్వాసంలోనేమో దేవుడు నివాసం చేస్తా ఉంటే విగ్రహంలో దెయ్యం నివాసం చేస్తుంది. ఆమేన్. సో ఇప్పుడు విశ్వాసి అయినటువంటి నీవు
దేవుని నివాసమై ఉంటే, దేవుని ఆలయమై ఉంటే, అవిశ్వాసి ఎవరు? విగ్రహంతో సమానుడు. అక్కడ ఏం నివసిస్తున్నాయి అంటే దెయ్యాలు నివసిస్తున్నాయి. వాడు నీ స్నేహితుడే ఇవ్వచ్చు, నీ పక్కింటోడే ఇవ్వచ్చు, నీతో తిరిగేవాడే ఇవ్వచ్చు. అని వాడు అవిశ్వాసి అయితే అతని లోపల ఏం నివసిస్తే? దెయ్యాలు నివసిస్తాయి. కాబట్టి దేవుడు నివసించేటువంటి నీకు దెయ్యాలు నివసించేటువంటి అవిశ్వాసం ఏంటి సంబంధం? ఏమిటి ఆ స్నేహం అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. సో మనమనగా విశ్వాసం ఎవరు అంటే మన లోపల దేవుడు నివసించే ఆలయమై ఉన్నాం. కానీ అవిశ్వాసులు ఏం నివసిస్తాయి? దెయ్యాలు నివసిస్తాయి. కాబట్టి అతనితో మనం సంగత్యము చేయకూడదు. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినే యందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీలో నివసిస్తాను, నేను మీలో సంచరిస్తాను. కాబట్టి మీరు అవిశ్వాసం నుంచి బయటకు రండి. ఏమన్నాడు? కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. దేవుడు విశ్వాసికి ఇచ్చే పిలుపు ఏంటంటే, అవిశ్వాసతో వేరైపోయి మీరు ప్రత్యేకంగా ఉండండి. ఈరోజు ప్రియ సోదరుల మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులతో మనం కలవకూడదు. చాలా మంది వాడు మావాడేనండి, మా బంధువేనండి అని చెప్పి మనం స్నేహం చేస్తామంటే వాడు అన్నిటి కనుక దేవుడు ఏమంటే వాడితో వేరుగా ఉండమంటే నువ్వేమంటున్నావు? బంధువు కాబట్టి స్నేహం చేస్తావు. చివరికి దేవుడు ఈ మీదకి శాపం తీసుకొస్తాడు. ఆమేన్. అపవిత్రమైన ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలే ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుతున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే అవిశ్వాసంతో వేరే ఉంటావో, అవిశ్వాసంతో సహవాసం చేయకుండా ఉంటావో, నువ్వు ప్రత్యేకంగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నేను నీకు దేవుడినే ఉంటాను, నేను నీకు తండ్రినే ఉంటాను, నువ్వు నాకు కుమారుడే ఉంటావు అంటాడు. హల్లెలూయా. అంటే అవిశ్వాసంతో నువ్వు స్నేహం చేస్తున్నావంటే దేవుడు నీకు తండ్రిగా ఉండే అవకాశం నువ్వు కోల్పోతున్నావు. అవిశ్వాసంతో నువ్వు స్నేహం చేస్తావు అని అంటే నీవు దేవుడికి కుమారుడుగా కుమార్తెగా ఉండే అవకాశం నువ్వు కోల్పోతున్నావు. అంటే దేవుని కుమార్తెగా ఉండే అవకాశాన్ని, అది నాకు అవసరం లేదు, అంత భాగ్యం అయినా సరే నాకు అదే అవసరం లేదు, నాకు ఇదే కావాలని చెప్పి నువ్వు వెళుతున్నట్లయితే దేవుడు నీకు ఎంత మాత్రం కూడా తండ్రిగా ఉండడు, దేవుడిని ఎంత మాత్రం కూడా దీవించడు. కాబట్టి దేవుడు నీతో ఉండాలంటే, దేవుడు నీకు ప్రభువుగా ఉండాలంటే ఖచ్చితంగా నీవు అవిశ్వాసంతో దూరంగా ఉండాలి. స్నేహం ఎంత మాత్రం కూడా చేయకూడదు, వారికి వేరే ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క అవిశ్వాసంతో మనం ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోకూడదు, వేరుగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మనం ప్రేమించాలి. ఎప్పుడు మనం లోకానికి దూరంగా ఉంటాం, ఎప్పుడు మనము మరి ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలకు దూరంగా ఉంటాము అని అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ప్రేమించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు మనం ప్రేమించినప్పుడు మనం దేవుడు కానిది, ఆమేన్, లోక సంబంధమైన దానికి మనం దూరంగా ఉంటాం. ఆమేన్. సామెతల గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి తీయండి. అందులో చక్కటి విషయాలు ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సామెతల గ్రంథము 7వ అధ్యాయం. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకుని ఎడల, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదు. ఆమేన్. మనం బ్రతకాలి అంటే దేవుని ఆజ్ఞలు మన మనసులో ఉంచుకోవాలి. అలాగే ఆయన ఉపదేశాన్ని మనము మన కంటికి రెప్పలాగానే కాపాడాలి. ఆమేన్. నీ వ్రేలకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలకమైన వాటిని రాసుకొను. ఆమేన్. సో మనం బ్రతకాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటించాలి, దేవుని యొక్క ఆజ్ఞలు మనము ఇష్టపడాలి. ఆమేన్. అలాగే ఇంకా చెప్తున్నాడు, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పు. అంటే ఇక్కడ మనం ఈ మాటని చాలా కాలం ఏమర్థం చేసుకున్నాం అంటే,
జ్ఞానము కలిగి నువ్వు నాకు అక్కవని పరస్త్రీతో చెప్పు, తెలివి కలిగి నువ్వు నా చెల్లివని నువ్వు పరస్త్రీతో చెప్పు అన్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ రాయబడిన ఉద్దేశం అది కాదు. ఏం రాశారంటే జ్ఞానంతో చెప్పు. ఎవరితో చెప్పాలి? జ్ఞానంతో చెప్పాలి. యోహానుతో చెప్పి ఈ మాట. ఆమేన్. జోసెఫ్ గారితో చెప్పి ఈ మాట అంటాం కదా. అలాగా ఎవరితో చెప్పాలంట? జ్ఞానంతో చెప్పు. ఎవరితో మాట్లాడాలి? మనము జ్ఞానంతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలా అని అంటే, నీవు నా అక్కవి. జ్ఞానాన్ని ఏమనాలి మనం? నువ్వు నా అక్క అని సంబోధించాలంట. చెప్పమంటాడు దేవుడు. జ్ఞానంతో ఏమనాలి? నువ్వు నా అక్కవి అంటే మనం దగ్గర బంధువులమే, మనము ఒకే కుటుంబానికే చెందిన వాళ్ళం అన్నట్టుగా నువ్వు జ్ఞానంతో ఉండాలి. తెలివితో ఓకే, నీవు నాకు చిలికెత్తవనియో చెప్పు. చెలికెత్తి అని రాశారు, బట్ ఇంగ్లీష్లో ఏముందంటే బంధువు అని ఉంది, కిన్స్మెన్ అని, కిన్స్ ఉమెన్ అని ఉంది. ఓకే, సో తెలివితో ఏం చెప్పండి? నువ్వు నాకు చెలికెత్తవనియో చెప్పు. అంటే జ్ఞానాన్ని, తెలివిని మనం ఆ విధంగా ఆలింగనం చేసుకోవాలి. జ్ఞానాన్ని, తెలివిని అవి మన సొంత ఇంట్లో వాళ్ళుగా, మన కుటుంబ సభ్యులుగా వాటిని మనము చేర్చుకోవాలని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంట? ఆ విధంగా తెలివిని నువ్వు చేర్చుకుంటే, ఆ విధంగా జ్ఞానాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే, నీ కుటుంబ సభ్యుల్లాగా వాటిని చేర్చుకుంటే, ఇంకో విషయం చూడండి, జ్ఞానంతో ఏం చెప్పమంటున్నాడు? నువ్వు నా అన్నవని చెప్పమంటున్నాడా? నువ్వు నా అక్కవని చెప్పమంటున్నాడు. అలాగే తెలివితే ఏమంటాడు? నువ్వు చెలికత్తవి, లేదు నువ్వు బంధువురాలివి అని చెప్పమంటాడు. ఏ బంధువుడు అని చెప్పమని ఎందుకంటలేదు? జ్ఞానాన్ని స్త్రీతోనే పోలుస్తున్నాడు దేవుడు. అలాగే ఎందుకనంటే ఈ జ్ఞానము దేవుని యొక్క వధువై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు జ్ఞానాన్ని, తెలివిని ఆ విధంగా మనం ఆలింగనం చేసుకుని మన సొంత కుటుంబ సభ్యుల్లాగా వాటిని చేర్చుకుంటే ఏమవుతుంది అని అంటే, అవి ఏవి? జ్ఞానము, తెలివి. నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చికములాడు పరస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడును. హల్లెలూయా. సో జారస్త్రీ యొద్దకు నిన్ను పోకుండా, ఇచ్చికములాడు అన్న దగ్గర ఇంగ్లీష్లో ఏముందంటే అంటే ఇంగ్లీష్లో వర్డ్ గుర్తు రావట్లేదు నాకు, సో కొన్ని విషయం చెప్తాను. ఫ్లఫింగ్, ఫ్లాటరత్, ఫ్రమ్ ద స్టేజ్ విచ్ ఫ్లాటరత్ విత్ హర్ వర్డ్స్ అంటే తమ మాటలతోటి నిన్ను ఒప్పేసే వాళ్ళ దగ్గర. అర్థమైందా? ఉప్పు వేయడం మాట. అబ్బా నేను చూశాను అంటే జారస్తి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, ఆమేన్. సో సారీ, నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చికములాడు పరస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడు. ఇచ్చికములాడుట అంటే అర్థం ఏంటంటే ఫ్లాటరత్ విత్ హర్ వర్డ్స్ అంటే ఆమె మాటలతోటి నిన్ను మైమరిచిపోయేలాగా చేస్తుంది, మాటలతో నిన్ను అనగొడుతుంది. ఆమేన్. సో అంటే ఆ స్త్రీ ఎలాంటి మాటలు మాట్లాడుతుంది నీతోటి అని అంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓకే, నేను చూసినప్పుడు నాకు హీరో గుర్తొచ్చాడు. నువ్వు ఆ విధంగా ఉన్నావు, నువ్వు విధంగా నీ జుట్టు భలే ఉంది, నీ కళ్ళు భలే ఉన్నాయి. సో ఈ విధంగా మాట్లాడి నిన్ను పడగొట్టేది ఎవరంటే జారస్త్రీ. హల్లెలూయా. సో ఆ మాటలకి నువ్వు లోబడకుండా, ఆ మాటలు నువ్వు తలగకుండా నువ్వు బయటపడాలి అంటే నువ్వు ఎవరిని హత్తుకోవాలి అని అంటే జ్ఞానమును, తెలివిని హత్తుకోవాలి. హల్లెలూయా. అవి నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నిన్ను పారచూడగా ఎవరు పారదొస్తుంది? జ్ఞానం. హల్లెలూయా. జ్ఞానము నా ఇంటి కిటికీల నుండి, నా అల్లిక కిటికీల నుండి నేను పారచూడగా, జ్ఞానము లేని వారి మధ్యను, ఎవడు? జ్ఞానము లేని వారి మధ్య ఉన్నాడు అంటే వీడు కూడా జ్ఞానం లేనివాడు. ఎవరుల మధ్యను బుద్ధి లేని పొడుచువాడు కూడా కనబడింది. ఎవడు? బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు. ఇప్పుడు జ్ఞానం లేనటువంటి వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే, సంధ్యవేళ పొద్దు గుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గం నడుచుచుండెను. జారస్త్రీ దగ్గర పోయేవాడు ఎవడు? ఇప్పుడు బుద్ధి ఉన్నాడా, బుద్ధి లేనివాడా?
బుద్ధి లేనని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. సో జారస్తులు ఇంటి దగ్గరికి వెళ్ళి పతాకలు తిరుగుతా ఉంటే వాడు ఎవడో బుద్ధి లేనోడు. సంస్థకి ఏం అవసరం అక్కడ పోవాలని తెలియదు దగ్గరికి పోయాడు. బుద్ధి లేనాడు కాబట్టి పోయాడు, కాబట్టి చివరికి చనిపోయాడు. ఆమేన్. కళ్ళు పీకే పడ్డాయి. సో కాబట్టి బుద్ధి లేనివాడు ఎక్కడికి వెళ్తాడు? జారస్త్రీ దగ్గరికి వెళ్తాడు. అంతటా 10వ వచనం, వేశ్యావేషం వేసుకుని కపటము గల స్త్రీ ఒకటి వాడిని ఎదుర్కొని వచ్చు. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది. బొబ్బలు పెట్టినది అంటే ఎప్పుడు మాట్లాడుతుంటారు ఆమె. సో బొబ్బలు పెట్టినది 11వ వచనం, షీ ఈజ్ లౌడ్ అండ్ స్టబర్న్. అంటే ఇంగ్లీష్ ఏం రాశారంటే ఆమె పెద్దగా మాట్లాడుతుంది, అలాగే మొండిదంట. సో బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, బొబ్బలు పెట్టినది అని రాశారు. కానీ ఇంగ్లీష్ ఏముందంటే పెద్దగా మాట్లాడుతుంది, అలాగే మొండిది. బొబ్బలు పెట్టినది అర్థం ఏంటంటే మొండిది, గట్టిగా మాట్లాడేది, స్వేచ్ఛగా తిరుగునది, ఒకచోట నిలబడు, దాని పాదములు దాని ఇంట నిలువు. సో ఆ ఇంటికి తిరుగుతూ ఉంటది. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధిలో నది ఉండు. చూడగానే అప్పుడు చూస్తే ఇక్కడే ఉంటుంది, మళ్ళీ చూడగానే ఇంకో చోట ఉంటుంది. అంటే ఒక చోట నిలబడేటువంటి స్థిరమైనటువంటి క్యారెక్టర్ కాదు. ఎవరు? వేశ్యావేషం వేసుకున్న స్త్రీ. ఒకప్పుడు ప్రతి సందు దగ్గర అది పొంచిండు, అది వారిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాను, సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని ఇట్లానండి, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటుంది. ఏంటంట? సమాధాన బలులు అర్పించానంట్లా, అర్పించాల్సి ఉంది. ఇప్పుడు ఈరోజే నేడు నా మొక్కుబళ్ళు చెల్లించున్నాను, మొక్కుబళ్ళు చెల్లించాను. ఈరోజు సమాధాన బలులు అర్పించాలి. సమాధాన బలి ఏంటి? పాపం చేసి ఆ పాప పరిహార్థం బలి అర్పించేదే సమాధాన పరిహారార్థం. అంటే ఆమె చేసిన తప్పులన్నింటికి కూడా పరిహారం చెల్లించబోతుంది. ఈరోజు వెళ్ళి బలి అర్పించాల. ఇక అర్పించే సమయం కొద్ది సమయం ఉంది, ఈ కొద్ది సమయంలో ఇది సరసాలు ఆడుతుంది. అర్థమైంది మీకు? అర్పించిన తర్వాత మళ్ళా ఈ అకౌంట్లో పడకూడదంటే అర్పించక ముందే పాపం చేయాలి. అర్థమైందా? ఇక రేపు నుంచి సారాయి మానేస్తే నేను తాగను అని చెప్పి ఈరోజు ఎక్కువ తాగుతాడు. రేపు నుంచి నేను తాగని దేవుడు మాట ఇచ్చాను కాబట్టి ఈరోజు మాత్రం నన్ను వదిలేసేయండి, నేను ఎంత కావాలంటే అంత తాగుతుంది, ఇదే ఆఖరి రోజు. ఆమేన్. అలాగే నా సమాధాన వల్ల నేను అర్పించవలసి ఉంటుంది, నేను నా మొక్కుబడులు చెల్లించున్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకునే వాళ్ళని రాగా, నిన్ను ఎదుర్కొనే వాళ్ళని రాగా, బయలుదేరగా నీవే కనపడుతుంది. నిజానికి వాడి కోసం కాదు, వాడు తిరుగుతుంటే కనపడలేడు దేవుడు అనమాట. ఈ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను, కానీ నువ్వే కనపడ్డా. నా మంచం మీద రత్నగంబలను ఐగుప్తు నుండి వచ్చి విచిత్ర పనిగా నారదప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు ఒలపదేర తృప్తి పొందుదాము రమ్ము, పరస్పర మోహం చేత చాలా సంతృష్టి పొందుదాము రమ్ము. ఎందుకని? సమాధాన బలులు రప్పించబోతుందేమో. సో కాబట్టి ఈలోపే పాపం చేయాలి. ఎందుకు చేస్తుంది ఎట్లా అని అంటే పురుషుడు ఇంటలేడు. సో జారస్త్రీ యొక్క స్వభావం ఏంటంటే పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, దూరం పోయాడు, ఇంకా అతడు సొమ్ము సంచి చేత పెట్టుకుని పోయాను. అది సంగతి. డబ్బులు లేవు కాబట్టి డబ్బులు కావాలా. సమాధాన బలులు అర్పించిన తర్వాత పాపం చేయడానికి లేదు కాబట్టి ఈలోపే డబ్బులు కావాలి, సుఖం అనిపించాలి. కాబట్టి జారస్త్రీ యొక్క మనస్సుని ఇక్కడ దేవుడు విప్పుతూ ఉంటాడు. అతను సొమ్ము సంచి చేత పెట్టుకొని పోయాను, ఉన్నమ నాటి వరకు తిరిగి ఇంటికి రాడు అనను. తన అధికమైన లాల మాటల చేత వాడిని లోపరుచుకున్నాను, తాను పలికిన ఇచ్చికపు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయాను. సో ఇచ్చికపు మాటలు అంటే అదే ఫ్లాటర్ వర్డ్స్. నీ అంత అందగాడు లేడు, నీ అంత మగోడు లేడు, ఇట్లాంటి మాటల్ని మాట్లాడి ఈడ్చుకొని వెళ్తుంది. ఎక్కడికి ఈడ్చుకెళ్తుంది? వెంటనే పశువు వదకపోయినట్లు. చూడండి, వేషతో పోయేవాడికి జారస్త్రీతో పోయేవాడిని దేవుడు ఎట్ట పోలుస్తున్నాడంటే వదకపోయే పశువు, బలి అర్పించడానికి తీసుకుపోయే పశువుతో దేవుడు పోలుస్తున్నాడు. పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోయినట్లు అంటే జైల్లోకి పోయేవాడుగా పోలుస్తున్నాడు.
తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లు. ఆమె సో జార స్త్రీ దగ్గరికి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నట్టు? ఉరియొద్దకు వెళ్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాని గుండెను అంపు చీల్చే వరకు కూడా దాని వెంట పోవును. బాణం వెళ్ళేవాడు గుండెలో కూర్చుకొని దాన్ని చీల్చేంత వరకు కూడా వాడికి ఎరుగక జార స్త్రీ అంట వెళ్తాడు. జార స్త్రీ అంటే వెళ్ళేవాడు వాడికి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నష్టపోయి శాపాలకు గురై మూలపడేంత వరకు వాడికి తెలియదు. కన్ను మిన్ను కానదు అంటాం కదా, అర్థం కాలేదంట, మత్తులో ఉన్నా అంటాం కదా, అలా ఉంటుంది మరి జార స్త్రీతో సహవాసం. అందుకు జ్ఞానం అంటుంది. అందుకే జ్ఞానం ఉంటుంది. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటల్లో ఆలకింపుడి. జార స్త్రీ మార్గంలో తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పేది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరచి పడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్క లేనంత మంది. చూడండి, దాని ఇల్లు పాతాళంలోకి పోయే మార్గము. హల్లెలూయా. సో జార స్త్రీ యొక్క ఇల్లు పాతాళానికి పోయే మార్గము, క్రీస్తు జీవానికి మార్గం. హల్లెలూయా. క్రీస్తు జీవానికి మార్గం అయితే ఈరోజు నువ్వు నరకానికి పోవాలంటే ఎక్కడ పోవాలి? జార స్త్రీ ఇంటికి వెళితే నువ్వు నరకానికి వెళ్ళినట్టే. ఆ మార్గం మరణశాలకు దిగిపోవు. నువ్వు చనిపోవాలంటే నువ్వు జార స్త్రీ వెళితే చనిపోతావు అని చెప్పి, చచ్చిపోతావు, నశించిపోతావు, పాతాళానికి పోతావు అని చెప్పి ఆ జ్ఞానము మనతో తెలియజేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ జ్ఞానం ఎట్లా వస్తుందంట మనకి? ఆ జ్ఞానం ఉంటే జార స్త్రీ దగ్గరికి మనము వెళ్ళము. ఆ జ్ఞానం ఉంటే పరస్త్రీ దగ్గర మనము వెళ్ళము. ఆ జ్ఞానం ఉంటే అన్య స్త్రీ దగ్గర మనము వెళ్ళము. ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడ జార స్త్రీ అని అన్య స్త్రీ అని రాయబడింది. అన్య స్త్రీ అని కూడా చెప్పదు. అంటే దేవుని ఎరుగనే స్త్రీ, దేవుని ఎరుగనే స్త్రీ. సో ఆమె ఈక్వల్ టు జార స్త్రీ. ఆమేన్. సో ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్లకుండా, జార స్త్రీ దగ్గరకు వెళ్లకుండా ఆపేది ఏమిటంటే అది నీకు జ్ఞానమై ఉన్నది. ఆమేన్. ఈ జ్ఞానం ఎలా వస్తుందంట చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 1-6. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవికి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాన్ని వెదకని ఎడల, దాచబడే ధనమును వెదకినట్లు దాన్ని వెదకని ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఎట్టిదో నీవు గ్రహించదువు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. హల్లెలూయా. సో దేవుని గురించినటువంటి జ్ఞానము నీకు పొందితే జార స్త్రీ దగ్గరికి నువ్వు వెళ్ళవు. ఆ జ్ఞానం ఎట్ట పొందుకోవాలి అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఎట్టిదో నీవు గ్రహిస్తావు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. ఆమేన్. సో దేవుని గురించినటువంటి జ్ఞానం నీకు రావాలి అంటే దేవుని ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవాలి. జ్ఞానముకు చెవికి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలి, తెలివికై మొరపెట్టాలి, వివేచనకై మనవి చేయాలి, వెండిని ఎదగట్టు దాన్ని ఎదగాలి. హల్లెలూయా. వెండి పోతే ఎట్లా ఎదుగుతాం? దాచబడిన ధనాన్ని మనం మర్చిపోతే ఎట్లా ఎదుగుతాం? అలాగా నువ్వు జ్ఞానాన్ని వెతికినప్పుడు నీకు ఏమర్థం అవుతుందంటే యెహోవా యందు భయభక్తులు ఏంటో నీకు అర్థం అవుతుంది. హల్లెలూయా. అంటే ఇంకో రకం చెప్పాలంటే బైబిల్ ఇంకో మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. నీకు జ్ఞానం రావాలంటే నువ్వేం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా, అనగా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు లోబడాలా, యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకి నువ్వు వాటిని నీ మనసులో దాచుకోవాలి, వాటి ప్రకారం జీవించాలి అన్నటువంటి ఆలోచన నీకు ఉండాలా. యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు నీకు నమ్మకం ఉన్నప్పుడు నీవు జ్ఞానవంతుడు. హల్లెలూయా. సో నీకు జ్ఞానం రావాలంటే యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు పాటించాలి, పాటించడం నీకు జ్ఞానం వస్తుంది. ఆమేన్. అందుకోసమే యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనము క్రైస్తవులైనటువంటి మనము జ్ఞానవంతులుగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలకు లోబడాలా, దేవుని వాక్యానికి లోబడాలా. అప్పుడే నువ్వు జ్ఞానవంతుడిగా ఉంటావు, అప్పుడే నువ్వు జార స్త్రీ నుంచి నువ్వు తప్పించుకుంటావు, అప్పుడే నీవు దీవించబడతావు, ఆశీర్వించబడతావు. ఇది సింపులే కదా, ఇదే చిన్న తప్పే కదా, దేవుని వాక్యం చెబుతావే తప్పని, కానీ చిన్నదే కదా అని చెప్పి దేవుని మాటను నువ్వు ధిక్కరిస్తే నువ్వు జ్ఞానం లేనివాడు అవుతావు,
నువ్వు జ్ఞానం గలవాడివి కావాలంటే దేవుని ఆజ్ఞకు లోబడాలా. హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథం 119:98. కీర్తన గ్రంథం 119:98. జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువును మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. హల్లెలూయా. సో నా శత్రువు కంటే మించిన జ్ఞానాన్ని నాకు కలుగజేస్తున్నాయి. ఏంటంట? నీ ఆజ్ఞలు. ఆమేన్. సో దేవుని ఆజ్ఞను నువ్వు పాటిస్తే నీకు జ్ఞానం వస్తుంది. ఆమేన్. కాబట్టి ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే దేవుని ఆజ్ఞ అనగా దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా శ్రద్ధగా ఆలకించాలా. దాన్ని మనం ఖచ్చితంగా మన మనసులోకి తీసుకోవాలి. నీ మనసులో వాటిని దాచు. ఆమేన్. సో నువ్వు వెండిని వెతికినట్టుగా దాన్ని వెతుకు. ఆమేన్. నీవు దాచబడే ధనాన్ని వెతికినట్టుగా నువ్వు దాన్ని వెతుకు. అంటే జ్ఞానం గురించిన ఆశ నీకు ఉండాలి. జ్ఞానం నాకు కావాలి, నేను జ్ఞానంతో ఉండాలి అన్న ఆశ నీకున్నప్పుడు ఆటోమేటిక్గా అది నేను ఎక్కడ తీసుకెళ్తుంది అంటే దేవుని ఆజ్ఞకు లోబడేలాగా తీసుకెళ్తుంది. దేవుని ఆజ్ఞకు లోబడితే ఆటోమేటిక్గా నీకు జ్ఞానం వస్తుంది. అందుకోసమే కీర్తనకారుడు ఏమంటాడంటే నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నాయి. ఏవి? నీ ఆజ్ఞలు. హల్లెలూయా. కాబట్టి ఆజ్ఞలు పాటించడమే జ్ఞానమునకు మూలము, వాక్యాన్ని పాటించడమే జ్ఞానమునకు మూలము. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో ఏ చిన్న మాట అయినా సరే దాన్ని మనం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. దాన్ని మన హృదయానికి తీసుకోవాల్సిందే. అప్పుడే మనం దీవించబడతాము, అప్పుడే మనము ఆశీర్వదించబడతాము. ఆమేన్. ఇప్పుడు క్రైస్తవులు అన్యత్వం ఏంటో చూడాలి. దేవుడు ఏమంటే అన్యుల్లాగా మీరు ఉండదు, నేను రోషం గల యెహోవాను. ఆమేన్. సో నన్ను తప్ప మీరు ఏ దేవుణ్ణి కూడా పూజించకూడదు అంటున్నాడు. అలాగే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో పౌలు గారు ఏమంటాడంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోని 5వ అధ్యాయం 22, 23. ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడునకు, లేదంటే కీడుగా కనబడు ప్రతిదానికి అని రాశారు కింద ఫుట్నోట్లో. ఆమేన్. ఏంటంట? కీడునకు లేదంటే కీడుగా కనబడు ప్రతిదానికి కూడా మీరు దూరంగా ఉండాలి. ఆమేన్. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచుకును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడెందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడును గాక. ఆమేన్. సో ప్రతి విధమైన కీడుకి మనం ఏముండాలి? కీడుగా కనబడే ప్రతిదానికి, అనగా కీడు అని రాశారు, బట్ చెడు చెడ్డదిగా కనబడే ప్రతిదానికి కూడా మనం దూరంగా ఉండాలి. ఆమేన్. సో ఏంటి ఆ చెడ్డది అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా సరే అది చెడ్డదై ఉన్నది. ఆమేన్. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చెడ్డదై ఉన్నది. కాబట్టి దాని నుంచి మనం ప్రతిదానికి దూరంగా ఉండాలి. దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తే మనం కీడు నుంచి లేదంటే చెడు నుంచి దూరంగా ఉంటాము. లేదు దానికి వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు కీడుని అనగా చెడుని నువ్వు హత్తుకున్నట్లు లెక్క. కాబట్టి మనము కీడు నుంచి అనగా చెడు నుంచి దూరంగా ఉండాలన్నది దేవుని యొక్క మాట అయినది. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు క్రైస్తవులోకి అన్యత్వం ఎలా వస్తుంది అని అంటే అనేక మార్గాల్లో వస్తుంది. వాటిలో ఒకటి వివాహం ద్వారా వస్తుంది. ఆమేన్. వివాహం ద్వారా ఎలా వచ్చింది అని అంటే, ఆహాబు అనేటువంటి రాజు యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. యెజబెల్ ఎవరు అని అంటే, యెజబెల్ ఎవరు? అన్యులు. ఆమేన్. సీదోనీలకు సంబంధించిన రాజు అయినటువంటి రాజు కుమార్తె యెజబెల్. ఆమేన్. సో ఆమెని ఆహాబు పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె ఇశ్రాయేలు ప్రజల్లోకి వచ్చింది. కానీ
ఆమె ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించాలి, నిజమైన దేవుడు యెహోవాయే అన్న ఆలోచన ఆమెకి లేదు. అంటే యెజబెల్ అనే స్త్రీ అవిశ్వాసి అన్నది, యెజబెల్ అనే స్త్రీ అన్య స్త్రీ అన్నది. అన్య స్త్రీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చింది. కానీ ఆమె ఇశ్రాయేల్లోకి వచ్చినా సరే ఆమెకు మార్పు లేదు, విశ్వాసము లేదు. కాబట్టి ఆమె ఏం చేస్తా ఉందనంటే ఆమె అన్యత్వంలోకి అంటే లేదంటే ఆమె దేవత వైపు ఇప్పుడు తన భర్తని మార్చాలని ప్రయత్నం చేస్తా ఉంది. మార్చింది కూడా. ఆహాబు కూడా తన భార్య చేసినటువంటి ఆ ప్రతిమలకి మొక్కడం ప్రారంభించాడు, వాళ్ళకి గుళ్ళు కట్టడం ప్రారంభించాడు, వాటికి ఆరాధన చేయడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని కూడా విగ్రహాలను మళ్లించింది యెజబెల్ అన్నది. హల్లెలూయా. సో ఎందుకనంటే యెజబెల్ ఒక అన్య స్త్రీ, ఆమె వివాహం ద్వారా ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చింది. కానీ నిజానికి ఒక అన్య స్త్రీ ఇశ్రాయేల్ దేశంలోకి రావాలి అంటే ఆమెకు ఒక పద్ధతి ఉంది బైబిల్. ఓకే, ఆ పద్ధతి కాకుండా ఆమె వేరే విధానంలోకి వచ్చింది. ఇందాక మనం దేవుడు చెప్పినట్టు అన్య స్త్రీలు మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ కుమారులను వైపు తిప్పుతారు. సో అదే ఆహాబు విషయంలో కూడా జరిగింది. కాబట్టి అన్య స్త్రీలను మనం ఎప్పుడూ కూడా వివాహం ద్వారా మన జీవితంలోకి తీసుకురాకూడదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని తిప్పేస్తారు, దేవుడి నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్తారు. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. అయితే రూతు కూడా అన్యురాలే, అయినప్పటికీ రూతు ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చింది, ఇశ్రాయేల్ ప్రజల్లోకి వచ్చింది. కానీ రూతు వచ్చిన విధానం వేరు, యెజబెల్ వచ్చిన విధానం వేరు. యెజబెల్ కేవలం వివాహ బంధం ద్వారా మాత్రమే వచ్చింది, కానీ రూతు తన యొక్క మనస్సు మార్పు ద్వారా వచ్చింది. ఆమె ఏమన్నదంటే ఇశ్రాయేల్ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు ఉంటుంది. ఓకే, ఒకసారి తీయండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. అక్కడ చిన్న పాయింట్ ఉందో అది చెప్పాలి. 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను హత్తుకొనేను. రూతేమో అత్తను హత్తుకుంది, ఓర్ప ఏమో ముద్దు పెట్టుకుంది. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే. ఓర్ప ఎక్కడికి వెళ్ళింది? మనం అనుకుంటున్నాం వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పోయింది, వాళ్ళ బంధువుల దగ్గరికి పోయింది అని మనం అనుకుంటున్నాం. కానీ ఓర్ప యొక్క మనసు ఎక్కడుంది అని అంటే కేవలం తన బంధువుల దగ్గరికి మాత్రమే పోలేదని, కేవలం తన మనస్సు తన తండ్రి మీద లేదు. ఏముందంటే తన దేవతల దగ్గరకు. ఏముంది అక్కడ? దేవుని ఇదిగో నీ తోడి కూడా తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది ఆమె. సో ఓర్ప కేవలం ప్రజల గురించే కాన్సన్ట్రేషన్ లేదు, కానీ ఆమెకి తన దేవుడు అంటే కూడా ఇష్టమైనది. కాబట్టి ఆమె తన అత్తనే విడిచి వెళ్ళిపోతాం. కానీ కాంట్రాస్ట్ దానికి వ్యతిరేకంగా ఇప్పుడు చూడండి, రూతు ఏం చేస్తా ఉంది? నీవును నీ తోడి కూడా వెంబడి వెళ్ళమన్నాడు. అందుకు రూతు ఇప్పుడు చూడండి, నా వెంబడి రావద్దు, నీవు నన్ను విడిచిపెట్టమా, నీవు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళిన చోటుకే నేను వచ్చేదాను. హల్లెలూయా. నీవు నివసించు చోటనే నేను నివసించేదాను, నీ జనమే నా జనము. హల్లెలూయా. సో నా జనం నేను విడిచిపెడుతున్నా, నా ప్రజలు కాదు. ఇప్పుడు నా ప్రజలు ఎవరంటే నీ ప్రజలే, నీ ప్రజలే నా ప్రజలు. అంటే రూతు ఏం చేస్తా ఉందంటే తన ప్రజలను విడిచిపెట్టింది. ఆమె విడిచిపెట్టడే కాదు, ఇశ్రాయేలు జనాంగాన్ని హత్తుకుంటున్నాను. ఆమె చూడండి, రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. తన ప్రజలను విడిచిపెట్టడం, అలాగే ఇశ్రాయేలు ప్రజలను హత్తుకోవడం. సో రూతు ఏం చేస్తా ఉందంటే తన ప్రజలు విడిచిపెట్టింది, తన యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని హత్తుకుంటా ఉంది. అందుకోసం నీ జనమే నా జనము, అంతేనా? ఇంకేమంటుంది? నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. సో తన దేవుడిని విడిచిపెట్టింది, ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడినే నా దేవుడు అంటుంది. కానీ వార్త ఏం చేసింది? నీ జనం నా జనం కాదు, నా జనే నా జనం అన్నది. ఆమె నీ దేవుడు నా దేవుడు కాదు, నా దేవుడే నా దేవుడు అన్నది. కాబట్టి ఆమె జనం దగ్గరికి పోయింది, ఆమె దేవుడి దగ్గరికి పోయింది. కానీ రూతు అయితే ఇశ్రాయేలు జనం దగ్గర రావడానికి తన జనాన్ని వదులుకున్నది, ఇశ్రాయేలు దేవుడి దగ్గరికి రావడానికి తన దేవుడిని విడిచిపెట్టింది. హల్లెలూయా. కాబట్టి
రూతు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చిన అన్ని రోజులు అనేప్పటికీ ఆమె ఏ విధానంలో వచ్చిందంటే విశ్వాసంతో వచ్చింది. తన మనస్సు మారి ఆమె వచ్చింది. కాబట్టి మోయాబీయురాలైనటువంటి రూతును దేవుడు ఆశీర్వదించాడు. కానీ యెజబెల్ వచ్చిన విధానం అది కాదు. యెజబెల్ ఎందుకోసం వచ్చింది ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి అని అంటే వివాహం కూడా వచ్చింది. అది కూడా వివాహం ఎందుకు చేసుకుంది అని అంటే ఇశ్రాయేలు ప్రజలతోటి వివాహం అయితే ఆమేన్ వాళ్ళ దేశం వీళ్ళ దేశం కలిసి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా మా మీదకి యుద్ధానికి రారు. ఆమేన్ మా దేశాన్ని వాళ్ళు జయించరు. కాబట్టి మా దేశం మాకు ఉంటది, మా రాజ్యాధికారం మాకు ఉంటది. ఆమేన్. సో యెజబెల్ ఏ బేస్ మీద వచ్చింది ఇశ్రాయేలు దేశానికి అంటే పొలిటికల్ బేస్ మీద వచ్చి ప్రవర్తనాడు. రాజకీయ కారణం పెట్టానే వచ్చిందే తప్ప విశ్వాసంతో రాలేదు, దేవుని మీద ప్రేమతో రాలేదు, ఇశ్రాయేలు మీద ప్రజల మీద విశ్వాసంతో ప్రేమతో రాలేదు. ఆమేన్. కాబట్టి ఆమె వచ్చినటువంటి ఆ విధానాన్ని బట్టి ఆమెలో మార్పు లేదు. లేకపోగా తన భర్త అనేటువంటి ఇశ్రాయేలీయుడు తన భర్తను కూడా ఆమె మారుస్తూ ఉన్నది. అంతటితో ఆగిందా? దేశం మొత్తాన్ని కూడా ఇశ్రాయేల్ విగ్రహాలలోకి తీసుకెళ్ళింది. దేశం మొత్తాన్ని కూడా కరువు తీసుకొచ్చేలాగా శాపలోకి ఆమె తీసుకెళ్ళింది. దానికి కారణం ఏంటంటే రాంగ్ మ్యారేజ్, తప్పుడు వివాహము. విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే వచ్చేటువంటి ఒక దుష్పరిణామం ఆమేన్ ఆహాబు జీవితంలో యెజబెల్ ద్వారా జరుగుతూ ఉన్నది. ఆమేన్. ఆ తప్పు మనం చేయకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి అలాగే ఇంకా ఆమె ఏం చేస్తా ఉందంటే అన్నిల పద్ధతులను ఆమె తీసుకొస్తా ఉంది. చూడండి, యెజబెల్ అన్నిరాలు, దేవుడు అంటే ఎరుగని ప్రజ. అయితే ఆమె ఇంకా ఏం చేస్తా ఉంది అని అంటే ఆమె తన ముఖానికి రంగులు వేసుకుంటా ఉంది. ఆమేన్. ఏం చేస్తుంది? తన ముఖానికి రంగులు వేసుకుంటా ఉంది. సో ఒకరోజు ఆమెను చంపడానికి ఒక ఆయన వచ్చాడు, యెహూ ఆయన పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే. సో వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఏం చేస్తుందనంటే బైబిల్లో ఉన్న మాట కిటికీ దగ్గర పోయిందంట. ఎక్కడ పోయింది? కిటికీ దగ్గర పోయి వచ్చేవాడిని చంపడానికి వచ్చేవాడిని చూసి నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతుంది. బాగానే ఉంది. అయితే కిటికీ దగ్గరికి వెళ్ళడానికి ముందు ఆమె ఏం చేసింది తెలుసా? మేకప్ వేసుకొని జుట్టు కత్తిరించుకొని జుట్టు ఒక రకంగా ముడేసుకొని అప్పుడు కిటికీ దగ్గర నిలబడింది. మేకప్ వేసుకో ముందు పోలా కిటికీ దగ్గరికి. ఆమె జుట్టు కత్తిరించుకోకుండా పోలేదు, అంతా కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాతనే కిటికీ దగ్గర పోతుంది. అలాగే సో కిటికీ దగ్గర పోయింది. కిటికీలో ఏం కనపడుతుంది? అవతలకి కేవలం ముఖం మాత్రమే కనపడుతుంది. కాబట్టి ఆ ముఖాన్ని ఆమె పెయింట్తో పోస్తా ఉంది, రంగు పోస్తా ఉంది. ఆ జుట్టుని ఆమె సరి చేసుకుంది. సో ఆ విధంగా జుట్టు కత్తిరించుకుంది, ముఖానికి రంగు పూసుకుని అప్పుడు జవుకి కనబడతా ఉంది. అంటే తన ముఖాన్ని చూసి తన అందాన్ని చూసి వాడు మోహితులై సమ్మోహితులై నన్ను చంపకుండా ఆగిపోతాడేమన్న ఆలోచన ఆమెది. ఆమేన్. అయితే ఇక మనం గమనించాల్సింది ఏంటంటే యెజబెల్ ముఖానికి రంగు పూసుకుంటా ఉంది. అంటే అర్థము రంగు పూసుకోవడం అనేది, మేకప్ అనేది అది అన్నిల ఆచారమైనది. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులుగా మనం ఈరోజు దాన్ని వేసుకోకూడదు. ముఖానికి రంగు, పెదాలకి లిప్స్టిక్, ఇదంతా కూడా అన్నిల ఆచారమైనది. నీవు కనుక దాన్ని పాటించావా యెహోవా రోషం గల దేవుడు. హల్లెలూయా. ఆయనకి కోపం వస్తుంది, అందుకోసం నీకు శాపం వస్తుంది. కాబట్టి ముఖానికి రంగు పూసుకోవడం అనేది అన్నిలా ఆచారమైనది. అది చేసింది ఎవరు బైబిల్ అంటే యెజబెల్. ఆమేన్. సో యెజబెల్ ముఖానికి రంగు పూసుకున్న తర్వాతనే విండోలోకి వచ్చింది. ఆమేన్. ఈ రోజు కూడా మీ సహోదరులారా మనకు కూడా కొన్ని విండోలు ఉన్నాయి. అవేంటంటే ఫేస్బుక్, వాట్సాప్, ఆమేన్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా రకరకాల విండోలు అయింది. వాటిలో కూడా మనం ఫోటోలు పెడతా ఉంటాం, మన ముఖాలు చూపిస్తూ ఉంటాం. ఎప్పుడు చూపిస్తాం? మనం బాగా రంగులు పోసుకొని లిప్స్టిక్ వేసి అందంగా తలతల్లా మెరుస్తూ ఉంది అనుకున్నప్పుడు తీసుకొచ్చి పెడతా ఉంటాం. ఆమేన్. మొత్తం కడిగేసుకొని ఎట్ట ఉంది ముఖం అట్టం తెచ్చుకొని పెడతామా? పెట్టట్లేదు ఎవరు. ఆమేన్.
ఓలే నేను రంగు లేనండి, నా ఫోటోలు మాత్రము కలర్ దిగుతాను డిజిటల్ గానే ఫోన్లోనే చెప్పి కొంతమంది అవే. సో ఈ విధంగా చేయటం ఏం చూపిస్తా ఉందనంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మను చూపిస్తా ఉంది. ఆమె ముఖానికి రంగులు వేసుకోవడం అనేది ఏమిటి అని అంటే, వేసుకోవడంలో ఏముందండి అని అంటే వేసుకోవడంలో ఏమి లేదు. కానీ నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు అని అంటే అది వేసుకునేలాగా చేసే ఆత్మ నీలో ఉంది. అన్యత్వం, అది అన్యత్వాన్ని ప్రేరేపించే ఆత్మ నీలో ఉన్నది, అది తప్పైనది. హల్లెలూయా. బయటికి తీసుకెళ్ళమ్మా. కాబట్టి రంగులు పూసుకోవడం అనేది యెజబెల్ యొక్క విధానము, అనగా అన్యుల విధానమైనది. రంగు పూసుకోవడం అనేది క్రైస్తవ విధానము కానే కాదు, అది పూసుకోకూడదు. ఆమేన్. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరా, ఎప్పుడైతే మనం అన్యత్వాన్ని ప్రేమిస్తామో అదేం తీసుకొస్తుందంటే మనం ఏ విధానం నుంచి బయటకు వచ్చామో మరలా ఆ విధానాలను మనం చేసేలాగా చేస్తాయి. ఏ లోకం నుంచి బయటకు వచ్చామో మరలా ఆ లోకంలోకి వెళ్ళడానికి మనం ప్రేరేపిస్తుంది. ఆమేన్. చూడండి, జస్ట్ మినిట్. ఆ తర్వాత కళ్ళకి రంగు వేసుకోవడం కూడా అన్యుల ఆచారమే. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం ఒకసారి తీయండి. పదహారవ వచనం. అది వారు చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వం చేత దాన్ని అపవిత్రపరిచి వారి చేత అది అపవిత్రపరచబడిన తర్వాత దాని మనసు వారికి ఎడమాయను. ఇట్లో అది జారత్వం అధికముగా చేసి తన మానాచ్ఛాదము తీసివేసుకునేను కనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడైనట్టు దాని విషయంలో ఆశాభగ్నుడైతిని. మరియు యవ్వన దినములందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన విచారము మనసులకు తెచ్చుకొని అది మరి ఎక్కువ విచారం చేయించు వచ్చును. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన విటకాండ్రైందో అది మోహము నిలిపించుండెను. యవన కాలం ముందు నీ అయుక్తుల చేత ఈ చెనులను నలిపించుకుని సంగతి జ్ఞాపకం చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలని నువ్వు చూచుంటివి. నేను మాట్లాడుతుంది ఎక్కడ ఉంది, ఒక్క నిమిషం. నలభై వచనం సార్, అక్కడ ఉంది. సో ఇదంతా ఏంటంటే వేశ్యగా మారిన దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆమేన్. అన్యుల ఆచారాలను పాటిస్తున్నటువంటి దేవుని పిల్లల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 40 వచనం. మరియు దూరమున ఉన్న వారిని పిలిపించుకుంటుకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానం చేసి కన్నులకు కాటుక పెట్టుకుని ఆభరణం ధరించుకుని. ఆమేన్. సో ఇక్కడ కన్నులకు కాటుక రాశారు, బట్ ఇంగ్లీష్లో ఏముందంటే యు పెయింటెడ్ యువర్ ఐస్ అని ఉంది. అంటే నీ కన్నులకు రంగు వేసుకున్నావు అని ఉంది. అంటే అది కాటుకైనా అవ్వచ్చు, లేదంటే ఈ రెప్పలకి రంగులు వేసుకోవటం అయినా అవ్వచ్చు. ఇది ఐ మేకప్ అనేది. ఓకే. సో ఐ మేకప్ అలాగే నగలు ధరించుకోవడం ఎంత కూడా అది అన్యుల ఆచారమైనది. దాన్ని మనము పాటించకూడదు. పాటిస్తే దేవునికి కోపం వస్తుందని దేవునికి వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి ముఖానికి రంగు పూసుకోకూడదు, పెదాలకు రంగు పూసుకోకూడదు, కళ్ళకు కూడా రంగు పూసుకోకూడదు. అది అన్యుల ఆచారం, దేవునికి అయిష్టమైనటువంటి కార్యమైనది. ఆమేన్. సో అలాగే నగల గురించి, అలాగే ఫింగర్ నెయిల్స్ గురించి, గోళ్ళు పెంచుకోవటం, అలాగే గోళ్ళకి మేకప్. ఆమేన్. ఇది కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యమైనది. ప్రవక్త వాట్ ఈస్ దట్ ఇన్ ద హ్యాండ్, నీ చేతిలో ఉన్నది ఏమిటి అనే వర్తమానంలో 158వ పేర. హియర్ నాట్ లాంగ్ ఎగో ఐ వెంట్ డౌన్, హియర్ వాజ్ వన్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ సిస్టర్స్ పెయింటెడ్ అప్ లైక్ జెజబెల్. జెజబెల్ లాగా ఒక సహోదరి మేకప్ వేసుకున్నది. ఐ సెడ్ వాట్ ఈస్ దట్ మ్యాటర్,
ఏంటి విషయం అని అడిగాను. షీ సెడ్, వెల్, గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ. మై పాస్టర్ టోల్డ్ మీ ఇట్ వాజ్ లిబరేషన్ ఆఫ్ ఉమెన్. మా పాస్టర్ గారు చెప్పాడు స్త్రీలకు ఇది స్వేచ్ఛ అన్నాడు. ఏంటి? పెయింట్ వేసుకోవడం. ఐ మీన్ లిబరేషన్ ఆఫ్ ఉమెన్, స్త్రీలకు స్వేచ్ఛ. వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ? ఏమైంది నీకు? నో సచ్ ఎ థింగ్ యాజ్ దట్. అలాంటిది ఏమీ లేదు. క్రైస్ట్ లిబరేటెడ్ యూ ఫ్రమ్ సిన్. క్రీస్తు నిన్ను పాపం నుండి విమోచించాడు. క్రీస్తు నిన్ను పాపం నుండి విడుదల చేశాడు. దెన్ యాక్ట్ లైక్ ఇట్ అండ్ డ్రెస్ లైక్ ఇట్. సో పాపం నుండి విమోచించబడిన దానిలాగా డ్రెస్ చేసుకో, పాపం నుండి విమోచించబడిన దానిలాగా నువ్వు ప్రవర్తించు. అబౌట్ టైమ్ ద చర్చ్ గెట్స్ బిల్ట్ అప్ అండ్ గెట్ ఏ గుడ్ స్టార్ట్, దెన్ సంథింగ్ లైక్ దట్ హ్యాస్ సెట్ ఇన్. సో సంఘము నిర్మించబడి ఒక ఆర్డర్లోకి వచ్చే సమయానికి ఇలాంటివి వస్తూ ఉన్నాయి. ఎస్ సార్, షీ సెడ్, వెల్, ఐ టెల్ యూ, మై పాస్టర్ టోల్డ్ మీ ఐ కుడ్ డూ ఆల్ దిస్. మా పాస్టర్ గారు చెప్పాడు ఇవన్నీ చేసుకోవచ్చు అని అంటున్నా ఆమె. అండ్ హ్యాడ్ ఇనఫ్ పెయింట్ ఆన్ టు పెయింట్ ఏ బార్న్. ఒక బార్న్కి ఎంత పొగాకు బార్న్ ఉంటుంది కదా, ఆ బార్న్కి వేయగలిగేంత పెయింట్ ఆమె ముఖానికి ఉంది అంటాడు ఆయన. ఐ మీన్ ఇంకా ఏమంటాడంటే హర్ ఫింగర్స్ లుక్ లైక్ షీ హ్యాడ్ బీన్ ఈటింగ్ రా బీఫ్ స్టిక్. ఆమె గోల్డ్ ఎలా ఉన్నాయంటే వేళ్ళు ఒక పచ్చి మాంసం పీకు తింటే అట్టుంటాయో అట్లనే అంట. ఐ మీన్ అంటే అంత పొడవుగా ఉన్నాయి. ఈటింగ్ రా బీఫ్ అండ్ బ్లడ్ ఓవర్ హర్ ఫింగర్ నెయిల్స్. ఆమె గోళ్ళకి బ్లడ్ ఉన్నట్టుగా ఉంది, రక్తం ఉన్నట్టుగా ఉంది. అంటే ఎర్ర పెయింట్ వేసుకుందామట గోళ్ళకి. డాక్టర్ అన్నాడు పచ్చి మాంసం పీకు తినే అలాగా ఉన్నట్టు. ఆమె ఐ థాట్, ఉమెన్, యు డోంట్ లుక్ లైక్ ఎ క్రిస్టియన్ టు మీ. సో అమ్మా, నువ్వు నాకు క్రైస్తవుల్లా కనపట్లా అంటున్నాడు ఆయన. ఐ మీన్ లిసన్ లేడీ, డోంట్ యూ లెట్ దట్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్ బి పోర్డ్ డౌన్ యువర్ థ్రోట్. నీ గొంతులో అలాంటిది నువ్వు పోసుకోవద్దు. మెన్ ఏ గుడ్ ఓల్డ్ ఫ్యాషన్ కేస్ ఆఫ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ విల్ టేక్ దట్ అవుట్ ఆఫ్ యూ జస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్. సో పరిశుద్ధాత్మ నీకు అటువంటి కార్యాలను నీ నుంచి తీసేస్తా తప్ప నీ లోపలికి అది పోయదు. కాబట్టి గోడకు పెయింట్ వేసుకోవటం అనేది దేవుని యొక్క విధానము కాదు. ఆమేన్. సో గోడకు పెయింట్ వేసుకోకూడదు. ఆమేన్. అలాగే నీవు కనుక ఆ విధంగా వేసుకున్నట్లయితే నీవు తిరిగి మరలా లోకంలోకి వెళ్తున్నట్టు. నువ్వు క్రైస్తవాలు అయ్యావు, సో మోకెట్ వేసుకుంటున్నావు, లేదంటే గోడకు రంగు వేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు తిరిగి మరలా లోకంలోకి వెళ్తావు. కనుక కుక్క తన వాంతికి తిరిగినట్టుగా నువ్వు తిరుగుతున్నావు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి అటువంటి విషయాలు మనము చేయకూడదు. ఆమేన్. అలాగే పెయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రవక్త అన్నట్టు. అంటే ముఖానికి వేసుకునే రంగు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ఆచారం ఇది అని అంటే ఇది ఆఫ్రికా ఆచారం చెప్తున్నాడు ప్రవక్త. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఆఫ్రికా, అంటే అన్యుల దేశమైనది. అన్యుల నుంచి వచ్చినటువంటి ఆచారమే పెయింట్ వేసుకోవటము. కాబట్టి పెయింట్ వేసుకోవటం అనేది అన్యత్వము. కాబట్టి ముఖానికి మేకప్ వేసుకోకూడదని ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే గోల్డ్ పెంచుకోవటం అనేది ఏం చూపిస్తా ఉంది అని అంటే ఆత్మీయ మతిమరుపును చూపిస్తా ఉంది అన్నట్టు ప్రవక్త. ఆమేన్. సో నెబుకద్నెజరు ఒకసారి దేవుడు శాపం వల్ల తాను మనిషి అన్న విషయం మర్చిపోయాడు, తను జంతువు అనుకుంటున్నాడంట. కాబట్టి అతనికి జుట్టు పెరిగిందంట, గోల్డ్ పెరిగినాయి అంట. ఏం పెరిగాయి? గోల్డ్ పెరిగినాయి. సో ఈరోజు మనుషులు కూడా గోల్డ్ పెంచుకుంటున్నారు. ప్రవక్త మనుషులు కూడా గోల్డ్ పెంచుకుంటున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు మనుషులు అన్న విషయం మర్చిపోయారు. ఆమేన్. కాబట్టి గోల్డ్ పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. అలాగే దానికి పెయింట్ వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అయితే కొంతమంది ఎలా పెంచుకుంటున్నారు అని అంటే ఎంటైసింగ్ స్పిరిట్స్ అనే వర్తమానంలో లాలన చేయు ఆత్మలు అనే వర్తమానంలో ప్రవక్త ఐ వెంట్ టు చర్చ్. నెబుకద్నెజర్ వాజ్ ఏ గ్రేట్ మ్యాన్. నెబుకద్నెజర్ అనేటువంటి ఒక వ్యక్తి, బట్ బికాస్ హీ గాట్ హార్టీ, గాడ్ గివ్ హిమ్ ద స్పిరిట్ ఆఫ్ అన్ ఆక్స్. అతడు తన దృష్టికి తానే గొప్పవాడు అనుకుంటాను బట్టి ఒక ఎద్దు వంటి ఆత్మని దేవుడానికి ఇచ్చాడు. ఆమేన్. అండ్ లెట్ హిమ్ ఈట్ గ్రాస్ ఫర్ 7 years. 7 సంవత్సరాలు గడ్డి తినేలాగా చేశాడు. హిస్ ఫింగర్ నైల్స్ గ్రోడ్ అవుట్ లైక్ సమ్ ఆఫ్ దీస్ ఉమెన్స్ డూ అరౌండ్ హియర్. అతని యొక్క గోళ్ళు పెరిగినాయి అంట. ఎలా పెరిగాయి అంటే ఇగో ఇక్కడ కొంతమంది పెంచుకుంటున్నారు కదా గోళ్ళు, ఆ విధంగా నెబుకద్నెజర్ పెరిగినాయి అంట. ఎందుకు నెబుకద్నెజర్ రాజు పెరిగినాయి అని అంటే దేవుడు శాపం వల్ల పెరిగినాయి. సో ఈరోజు మీకెందుకు పెరిగాయి? ఈరోజు మీరెందుకు పెంచుకుంటున్నారు అని అంటే
నెబుకద్నెజరు మర్చిపోయాడు తన మనిషిని అని, అలాగే మీరు కూడా మర్చిపోయి ఉంటేనే పెంచుకుంటారు. కాబట్టి గోల్డ్ పెంచుకోవటం అనేది కరెక్ట్ కాదు. దట్ ఈస్ రైట్. అండ్ హీ గాట్ డీమన్ పొసెస్డ్. వాడు గోల్డ్ ఎందుకు పెంచుకున్నాడంటే దెయ్యం పట్టింది కాబట్టి. ఆమె ఈరోజు మీరెందుకు గోల్డ్ పెంచుకుంటున్నారు? కాబట్టి గోల్డ్ పెంచుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఆమెన్. అలాగే పెయింట్ అండ్ నెయిల్స్, నెయిల్స్కి పెయింట్ వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు అని ప్రవక్త మాట్లాడుతున్నారు. దట్ హర్ నెయిల్స్ మే బి పెయింటెడ్, దట్ ఈస్ ఇఫ్ యు ఆర్ ఆఫ్ ద వరల్డ్. అంటే నెయిల్స్ పెంచుకోవడం, పెయింట్ వేసుకోవడం అనేది లోకం నుంచి వచ్చినటువంటి ఆచారం. మెయిన్. సో కాబట్టి పెయింట్ వేసుకోకూడదు, పెంచుకోకూడదు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. అలాగే క్రీస్తులో కనుక ఇశ్రాయేల్ ప్రజల్లోకి ఒక స్త్రీ కనుక రావాలి అంటే ఆమె ఏం చేయాలంటే గుండు గీయించుకోవాలి, గోల్డ్ కత్తిరించుకోవాలి. ఒక ఇశ్రాయేల్ ప్రజలు అన్యుల దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు, అక్కడ వాళ్ళని జయించారు. అక్కడ కొంతమంది పెళ్లి కాని స్త్రీలు ఉన్నారు. ఒక అమ్మాయి అందంగా కనపడింది, నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అంటే నువ్వు ఇశ్రాయేల్ ప్రజల్లోకి ఆమెని తీసుకురావాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు. అని ఏమంటున్నాడంటే ఆమెకి గుండు చేయించాలి, అలాగే గోల్డ్ చేయాలి. ఆమె అంటే అన్యుల ఆచారాలు ఏవి కూడా లోపలికి రాకూడదు. గుండు ఎందుకు చేయించమంటున్నాడు అని అంటే నీకు పాత దేవుళ్ళు, నాకు దేవుళ్ళు, వాళ్ళ ఆ శిరస్వత్వం కింద నేను ఉన్నాను అన్నదాన్ని నువ్వు తీసేసి లోపలికి రావాలి. హల్లెలూయా. సో మొదటగా నీకు అన్ని దేవతలు రాజులుగా ఉన్నారు కదా, శిరస్సుగా ఉన్నారు కదా, వాళ్ళు నాకు దేవుళ్ళు కాదు అని చెప్పి నువ్వు గుండు చేయించుకొని ఆ తర్వాతనే ఇశ్రాయేలు దేవుడికి రావాలి. హల్లెలూయా. అందుకే ఆయన గుండు చేయించుకోవాలి అన్నాడు. అలాగే గోల్డ్ కత్తిరించుకోవాలి. అంటే అన్యుల ఆచారం అనేది నీకు రాకూడదు. ఎందుకు గోల్డ్ కత్తిరేయమంటాడంటే వాళ్ళు ఆల్రెడీ గోల్డ్ పెంచుకుంటున్నారండి. ఆమేన్. సో అది ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు తీసుకురాకూడదు, కాబట్టి గోల్డ్ కట్ చేయాలి. కాబట్టి గోల్డ్ కట్ చేయటం అనేది దేవుని యొక్క విధానము. గోల్డ్ పెంచుకోవడం అనేది దెయ్యాల యొక్క విధానం. అర్థమైందా? సో గోల్డ్ కట్ పెంచుకోకూడదు, అలాగే రంగులు కూడా వేసుకోకూడదు. ఆమేన్. ఎక్కడుంది ఇది? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం చదువుకోండి. తర్వాత ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో ఇది ఉంటుంది. షేవ్ చేసుకోవాలి అంటే గుండు చేయించుకోవాలి, గోల్డ్ కత్తిరించుకోవాలి. ఎవరు? అన్నిలో ఇశ్రాయేలు ప్రజల్లో చేరాలి అని. మరి రూతు చేసింది ఇవన్నీ చేయలా, కానీ ఆత్మ సంబంధంగా చేసిందండి. ఆమె గుండు చేయించుకోలేదు, కానీ ఏమన్నది? ఆ దేవుడు కాదు నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. అంటే అన్ని దేవతల యొక్క శిరస్వత్వాన్ని ఆమె తీసేసి నీ దేవుడే నా శిరస్సు అని చెప్తాం. కాబట్టి ఆమె గుండు చేయించుకున్నట్టే. ఆమె అలాగే నీ ప్రజలే నా ప్రజలు, అంటే నీ ప్రజలు ఎలా జీవిస్తే నీ దేవుడు ఎలా జీవించమంటే అలాగే నేను జీవిస్తాను. కాబట్టి ఆమె గోల్డ్ కూడా కత్తిరించుకుంది ఆత్మ సంబంధంగా. ఆమేన్. కాబట్టి అన్యులు ఇశ్రాయేలు ప్రజలకు రావాలంటే ఈ పనులు చేయాలి. అలాగే ఇది ఇంపార్టెంట్, చూడండి. ప్రవక్త అంటే కొంతమంది ఎలా ఉంటారంటే గోల్డ్ పెంచుకోవద్దు అన్నాడండి, బాగానే ఉంది, కానీ నేను కొంచెం లైట్గా పెంచుకుంటాను, మరీ పొడవుగా పెంచుకోను, కొంచెం లైట్గా పెంచుకుంటాను. జుట్టు కత్తిరించుకోవద్దు అన్నాడండి, కానీ జస్ట్ చివర్లు మాత్రం నేను కట్ చేస్తాను. ఆమేన్. సో దానిలో పెద్ద తప్పేం కాదు కదా. ఆమేన్. రైట్. సో దానికి ప్రవక్త ఏం మాట్లాడడం చూద్దాం. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 59వ సంవత్సరం 12వ నెల 23వ తారీఖున 53వ పేరాలో ప్రవక్త మాట్లాడతారు. నౌ బ్రదర్ ప్యాట్, బ్యాక్ టు యువర్ క్వశ్చన్. సోదరుడు ప్యాట్, నీ యొక్క క్వశ్చన్కి వద్దాం, ఈ ప్రశ్నకి. ద స్పిరిట్స్ దట్ వెంట్ అవుట్ ఆఫ్ ద మ్యాన్, ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా రండి అందరూ. ఓకే. ద స్పిరిట్స్ దట్ వెంట్ అవుట్ ఆఫ్ ద మ్యాన్, దట్ మ్యాన్ దట్ డ్రోవ్ హిమ్ లైక్ ఏ మ్యానియాక్, డస్ ద సేమ్ థింగ్ టుడే ఇన్ పీపుల్. సో ఆ రోజు ఆ దయ్యాలు పెట్టినోడు, సేనాన్ని దయ్యాలు పెట్టినోడు, వాడిని ఆ విధంగా ప్రవర్తించేలాగా చేసింది ఏంటి అంటే వాళ్ళు ఉన్న దయ్యాలు. ఆమేన్. సో ఈ రోజు కూడా అలాంటి ప్రవర్తన చేస్తా ఉన్నారు ప్రజలు, అంటే అర్థం వాళ్ళు ఉన్న దయ్యాలు ఎవరో ఉన్నాయని. ఆమేన్. ఇట్ ఈస్ దెమ్ స్పిరిట్స్ థౌజండ్స్ టైమ్స్ థౌజండ్స్. అవే ఆత్మలు ఇప్పుడు వేలకు వేల రెట్లు ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళు 2000 దెయ్యాలుంటే వీళ్ళు అంతకు 1000 రెట్లు దెయ్యాలు ఇప్పుడు వీళ్ళ మధ్యలో నివసిస్తున్నాయి. కాబట్టి వాడు చేసే కార్యాలు అంటే ఎక్కువ కార్యాలు చేస్తా ఉన్నారు. అండ్ ద డెవిల్ కమ్స్ ఇన్ విత్ జస్ట్ లైక్ ఏ లిటిల్ ఓపియం. సో దెయ్యం ఎలా వస్తాడంటే చిన్నగా బయలుదేరుతాడండి ఎప్పుడైనా, చిన్నగా. ఎలా అంటే ఓపియం, ఓపియం అంటే ఒక మత్తు మందు. అది అంటే ఎవరైనా తీసుకోవచ్చు, పెద్ద మత్తుగా ఉండదు అది.
ఓకే, కొంచెం కళ్ళిరియేట్గా అనిపిస్తుంది, దాన్ని ఓపియం అంటారు. ఓకే, ఆ ఓపియం లాగా వాడు బయలుదేరతాడు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ దే టేక్ ఎ లిటిల్ స్కూల్ గర్ల్, ద ఫస్ట్ థింగ్ దే విల్ డూ ఈస్ గెట్ హర్ టు స్మోక్ ఏ సిగరెట్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న స్కూల్కి వెళ్ళి అమ్మాయిని తీసుకొని ఆమెకి చిన్న సిగరెట్ అలవాటు చేసినట్టుగా ఉంటుంది. చిన్న సిగరెట్ ఏదో తాగుంటారంట. ఓకే, సో చిన్నదే కదా, సిగరెట్ కదా అని చెప్పి ఆ అమ్మాయి మొదలు పెడుతుంది. మొదలు పెట్టిన తర్వాత సి దట్ గెట్స్ స్టార్టెడ్. సో ఎప్పుడైతే ఆ సిగరెట్ ఆమె ప్రారంభించిందో అక్కడ దెయ్యం ప్రారంభమవుతుంది. ఇక ఓకే, ప్రారంభమై అండ్ ద నెక్స్ట్ థింగ్ దే డూ, దే విల్ గెట్ ఏ లిటిల్ స్ట్రాంగర్. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం డోస్ పెంచుతారంట. సిగరెట్ ఇచ్చారు కదా ఆమెకి, ఇప్పుడు ఈసారి ఇంకొంచెం డోస్ పెంచుతారు. ఓకే, అండ్ దెన్ ద ఫస్ట్ థింగ్ ఇట్ ఎండ్స్ అప్ ఇన్ టు మ్యారివానా. సో ఆ విధంగా పెరిగి పెరిగి డోస్ పెరిగి పెరిగి చివరికి మారివానాతో ముగుస్తుంది. మారివానా అనేది చాలా అత్యంత ఎక్కువ మత్తు పదార్థం. అది అంతకంటే ఎక్కువ మత్తు పదార్థం లేదు. సో అది తీసుకునే అందరూ తీసిపోతారంట ఆమె. కానీ ప్రారంభమైంది అక్కడ చిన్న సిగరెట్, కానీ ఎక్కడ ఎండ్ అయింది పెద్ద మత్తు పదార్థం. అది తీసుకునే అందరూ తీసుకెళ్ళింది ఆమె, కానీ ప్రారంభం చాలా చిన్నది. అండ్ దెన్ ఫ్రమ్ దట్ ఆన్ ఇన్ టు ద రియల్ డోప్ హ్యాబిట్. సో ఆ తర్వాత డోపింగ్ ఇంజక్షన్ చేసుకొని మత్తు మంది ఇంజక్షన్ అక్కడ వరకు తీసుకెళ్ళి అది ఒక హ్యాబిట్ లాగా, అది ఒక అలవాటు లాగా వాళ్ళకి మారిపోద్ది. జస్ట్ సరదాగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఒక అలవాటు లాగా మారిపోయింది. సో సరదాగా స్టార్ట్ అయింది ఏంటంటే ఆత్మ. ఓకే, ఆ ఆత్మ పెరిగి 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 నీ లోపల పెద్దదైపోయి ఇప్పుడు ఎలా తయారైందంటే ఒక అలవాటు లాగా తయారైంది. అందుకోసం ప్రవక్త అంటాడు హ్యాబిట్స్ ఆర్ స్పిరిట్స్ అంటాడు ప్రవక్త. అలవాట్లు అనేవి ఆత్మలై ఉన్నవి. నీకు ఒక చెడ్డ అలవాటు ఉందంటే అది ఒక చెడ్డ ఆత్మ అయినది. సో హ్యాబిట్ వాట్ డస్ ఇట్ డూ, అది ఏం చేస్తుంది, ఇట్ డ్రౌన్స్ దెమ్ ఇన్సేన్. వాళ్ళు ఏం చేస్తారు, పిచ్చి వాళ్ళని మార్చేస్తారు చివరికి. దే జస్ట్ గో క్రేజీ అండ్ ద డెవిల్స్ గాట్ దెమ్. వాళ్ళు పిచ్చి వాళ్ళని మారిపోతారు, చివరికి దెయ్యం వాళ్ళని పట్టుకుంటారు. సో ద డెవిల్ ఈస్ ఇన్ స్మోకింగ్ సిగరెట్స్. సో కాబట్టి మందు అంటే సిగరెట్ తాగడంలో దెయ్యం ఉన్నది. దట్ ఈస్ ద లిటిల్ మైల్డ్ ఫామ్. కానీ అది చిన్న మొత్తం చిన్న అమౌంట్ లో ఉంది, కొద్ది అమౌంట్ లో మాత్రమే ఉన్నది. అంటే సిగరెట్ అంటే ఏంటంటే చిన్న మొత్తంలో ఉన్న దెయ్యము. నౌ ఇఫ్ he sees you are pretty smart and going to catch that, he will never let it go any farther than cigarettes. చూడండి ప్రవక్త ఇక్కడ ఇది ఇంపార్టెంట్, మీరు వినాలి. సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ అలవాటైంది, సిగరెట్ మాత్రమే స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ నువ్వు తెలియగలవాడు అని దెయ్యం పసిగెడితే, అంటే నువ్వు ఎలాంటి వాడు అంటే సిగరెట్ చిన్నదే కదా అని స్టార్ట్ చేసావు. సిగరెట్ తాగడం పెద్ద తప్పు కాదు నీ దృష్టిలో, కానీ దేవుడి దృష్టిలో తప్పే. దేవుడు తాగదు అన్నాడు, కానీ నువ్వేమనుకుంటున్నావు సిగరెట్ అనేది పెద్ద తప్పు కాదు, చిన్న తప్పే అనుకుంటున్నావు. నిజమే, సిగరెట్ అనేది చిన్న దయ్యం అని ప్రవక్త అన్నాడు. ఓకే, సో నీవు ఆ విధంగా ప్రారంభమైనప్పుడు నువ్వు కనుక తెలియగలవాడు అయితే నువ్వేమంటావు అంటే సిగరెట్ దాటి ముందుకు పోలేవు. దయ్యం నీకు స్టార్టింగ్ సిగరెట్ ఇచ్చింది, కానీ నీకు ముందు పట్ల వాళ్ళని చూస్తే వెంటనే నువ్వు వెనక్కి వచ్చేసి ఆగుతావు. ఏంద్రా ఎక్కడికి వచ్చాను నేను, సిగరెట్తో ప్రారంభించే ముందు దగ్గర పోతున్నానే, ఇది కరెక్ట్ కాదని చెప్పి నువ్వు వెనక్కి బిక్కుంటావు. నువ్వు అర్థమైందా? ఎందుకంటే నువ్వు తెలియగలవాడు కాబట్టి. నువ్వు అలాంటి వాడు అని దయ్యం చూస్తే వాడేం చేస్తాడంటే ప్రవక్త అన్నాడు, he will if he sees you are pretty smart and going to catch that, నువ్వు దాన్ని గుర్తించగలిగేంత తెలియగలవాడు అని దయ్యం నువ్వు చూస్తే ఇప్పుడు he will never let it go any farther than cigarettes. సిగరెట్స్ కంటే దాటి నువ్వు వాడేడు అంటాడు. ఆడే ఉంచుతా అంట నేను, అంటే నీ జీవితాంతం మొత్తం నువ్వు సిగరెట్ లాగానే ఉంటావు, ఇంక ముందుకు పోవు. అంటే నీ ఉద్దేశం ఏంటి, సిగరెట్ తాగటం పెద్ద తప్పు కాదు, దానికి మించి ఏదో చేస్తే తప్పు. ఓకే, సో అలాంటప్పుడు దెయ్యం ఏం చేస్తుంటే సిగరెట్లోనే పెట్టుతాను నేను, నీ ముందుకు పోలేవు, నీకు వేరే పెద్ద అలవాటు చేయదు. యాజ్ లాంగ్ యాజ్ హీ కెన్ జస్ట్ హోల్డ్ యూ దేర్ లాంగ్ ఇనఫ్ till he can get your life snapped out. సో నిన్ను చివరి వరకు తాళ్ళలో ఉంచి ఆ సిగరెట్లు తాగుతూ నీ లోపల ఉన్న జీవం మొత్తం లాగేస్తాడు. లాగేసి నిన్ను చంపిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు, నేను ఆటోమేటిక్గా సిగరెట్లు తాగే కాబట్టి నరకం వేస్తాడు. అర్థమైందా? అంటే
నీకు చిన్నదే అది అన్న గుర్తింపు గ్రహించేటువంటి తెలివి నీకుంటే సాతాను నేను అక్కడే ఉంచుతాడు, నేను పెద్దదానిలోకి తీసుకెళ్ళడు. కానీ నువ్వు చేసేది తప్పే, నువ్వు చేసేది పాపమే, నువ్వేది నరకానికే. అది ఎప్పుడు తెలుస్తుంది నీకు? చివరికి తెలుస్తుంది, ఇంకెప్పుడు ఉపయోగమా లేదు. సో కాబట్టి till he can get your life stamped out because he knows that you can't go until God has said so. కాబట్టి సాతాను ఆ విధంగా నిన్ను మోసం చేస్తా ఉంటాడు. నువ్వు గోల్డ్ పెద్దగా పెంచుకుంటే తప్పు, కానీ చిన్నగా పెంచుకుంటే తప్పు లేదు అని నువ్వు చిన్నగా పెంచుకుంటున్నావు అనుకో, వాడు అంతకు మించి నువ్వు పెంచుకుంటే నీకే డౌట్ వచ్చేది నీ మీద. అమ్మో దెయ్యం నాకు ఉంది, నాలో ఉందని చెప్పి నీకు వచ్చేది కాబట్టి నువ్వు వెంటనే గోల్డ్ కట్టేసుకుంటావు. అటు వాడేం చేస్తాడంటే ఇది నన్ను గుర్తించుకోండి, పెంచలేడు, ఇంకా అంతవరకు వస్తాడు. అదే గోడకు రంగు వేసుకోవడం తప్పు నీకు తెలుసు, కానీ క్లియర్ పెయింట్ వేయటం తప్పు కాదు. అంటే గోడకు రంగు వేసినట్టు ఉండవు, కానీ ఆ రంగు ఎట్టు ఉంటుంది అంటే గోడలో కలిసిపోద్ది, కలిసినా కూడా కానీ మెరుపు వస్తుంటుంది. అట్లాంటివి కూడా ఉన్నాయి. ఓకే, కానీ దెయ్యం నీకేం చెప్తుంది అంటే రంగు కనపడితే కదా తప్పు. ఆమె సో పెయింట్ అట్లాంటి పెయింట్ వేసుకుంటే పెద్ద తప్పు లేదు అని చెప్పి అనుకున్నప్పుడు అది నమ్మేలా నువ్వు చేసినప్పుడు ఇంకా అలాగే ఉంచుతుంది. నేను నీ జీవితంతో నీ పాస్టర్ గారు ఎంత బోధ చేసినా, ఎంతమంది సువార్థికులు నీకు బోధ చేసినా నువ్వు మాత్రం దాన్ని మానవు, పెయింట్ వేసుకుంటూనే ఉంటావు. చివరికి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకంలో వెళ్తావు. కానీ పట్టుకున్నది ఎవరు? నిన్ను దెయ్యం పట్టుకుంటుంది. చూడండి ఎలాంటి ఫామ్ పడుతుంది, మైల్డ్ తక్కువ మోతాదులో దెయ్యం నిన్ను వాడుకుంటా ఉంది. ఆమేన్. అలాగే జుట్టు కత్తిరించిన విషయం, జుట్టు బాగా ఎక్కడదా కట్ చేస్తే తప్పు, కానీ కొంచెమే చివరి కట్ చేయడం తప్పు లేదని చెప్పి నువ్వు అనుకుంటే ఆమేన్, చివరికి నిన్నది నరకానికి తీసుకో. ఆమేన్. కాబట్టి సాతాను ఆ విధంగా మనల్ని చిన్న చిన్న విషయాల్లో పట్టించుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పూర్తిగా లోపడాలి దేవునికి. దేవునికి వాక్యం కత్తిరించుకోవద్దంటే కత్తిరించుకోవద్దంతే, దేవునికి వాక్యం గోళ్ళు పెంచొద్దు అంటే పెంచొద్దంతే, దేవునికి వాక్యం ఒక మేకప్ వేసుకోవద్దంటే వేసుకోవద్దంతే. ఆమేన్. దేవునికి వాక్యం గోడకు రంగు వేసుకోవద్దంటే క్లియర్ పెయింట్ కూడా వేసుకోవద్దంతే. హల్లెలూయా. ఎందుకు వేసుకోవద్దు అని అంటే దాని వెనకాల దెయ్యం పనిచేస్తూ ఉంది, దాని వెనకాల దేవుని ఆత్మ కాదు దెయ్యపు ఆత్మ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అన్నిల ఆచారాలైనవి. అవి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడు, దేవుడు నీతో ఉండడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పసిగట్టి మనము దేవుడి మాటకు లోబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఓకే రైట్. చివరగా ఇయర్ రింగ్స్, చెవులకి ఆభరణాలు. చెవులకి ఆభరణాలు ఏమిటి అని అంటే బైబిల్ చెప్తా ఉంది అవి అన్య దేవతలు చెప్తా ఉంది. ఆమేన్. ఆదికాండం 35వ అధ్యాయం ఒకసారి తీయండి, ముగిస్తున్నాను. ఆదికాండము 35 ఒకటో వచనం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని యేసేపు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దరున్న వారందరితోనూ మీ ఎద్దరున్న అన్య దేవతలను పారవేసి ఏం పారేయమన్నాడు? అన్య దేవతలను పారేయమని చెప్పాడు. అంతే. ఏం చెప్పాడు? అన్య దేవతలనే పారేయండి అన్నాడు. ఓకే. మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి, మనము లేచి బేతేలుకు వెళుదుము. నా శ్రమ దినములో నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడేండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేది నేను చెప్పాను. ఇప్పుడు చూడండి 4వ వచనం. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులో ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు ఈ అన్య దేవతలు తీసేయమన్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? చెవి పోగులు కూడా తీసేస్తున్నారు. అంటే చెవి పోగులు కూడా అన్య దేవతలే. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము అన్య దేవతలైనటువంటి చెవి పోగులు ధరించకూడదు. అలా ధరిస్తే దేవుడికి కోపం వస్తుంది. ఆయన రోషం గల యెహోవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు, దేవుడు మీకు పరిశుద్ధాత్మని ఇవ్వడు, దేవుడు మీకు పరలోకాన్ని ఇవ్వడు. ఎందుకంటే నీవు అన్య దేవతల్ని నీ మనసులో ఉంచుకున్నావు. కాబట్టి చెవులకు రింగులు పెట్టుకోవడం అనేది అది అన్యుల ఆచారము, అవి అన్య దేవతలోని దేవునికి వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క మరి ఆజ్ఞ మనం పాటించినప్పుడు మనం జ్ఞానవంతులు అవుతాం, దేవుని యొక్క
దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము జ్ఞానాన్ని కలిగి ఉంటాం. ఆ జ్ఞానము ఈ అన్యత్వం నుంచి మనల్ని కాపాడుతుంది. ఆమేన్. సహజంగా మనము దేవునికి వాక్యానికి లోబడదాం, అన్యత్వం నుంచి దూరంగా ఉందాం, దేవుని చేత ఆశీర్వించబడదాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక, దేవుని వాక్యాన్ని ఆశీర్వించును గాక. ఆమేన్. మర్చిపోయాను, చిన్న ప్రకటన ఇందాక మర్చిపోయాను. సో వచ్చే నెల 1-2 తారీఖుల్లో